ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరి దేవుడి కొద్ది లేఖనాలు దీవించి మరి చెప్పడానికి కావాల్సిన శక్తిని నాకును, మరి గ్రహించడానికి కావాల్సిన శక్తిని మీకును ఆయన అనుగ్రహించిన గాక. దయచేసి అందరూ కూర్చుందాం. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ఆయన రాజ్యం కొరకు మనందరిని ఆయన కావాల్సిన సిద్ధపాటు మనకు ఆయన అనుగ్రహించిన గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఎంతమంది దేవుడు రాజ్యాన్ని గురించిన ఒక నిశ్చయిత కలిగిన వారుగా ఉన్నారు? కారణం మనందరం ఆయన కృప చేత ఎంపిక చేయబడిన ప్రజలం. మరి నాకు కొద్ది సమయంలో దేవుడు నాకు ఇచ్చిన మరి కొద్ది భాగాన్ని మరి చెప్పడానికి ఆయన నాకు సహాయాన్ని దయచేయండి గాక. ఒకసారి చదివిన వచనం ఒకసారి చదువుతామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎంతమంది ఇక్కడ మనం ముందుగా నిర్ణయించబడిన వారమని నమ్ముతున్నారు? దేని కొరకు నిర్ణయించబడ్డాం? తీర్పు కొరకు కాదు, ఉగ్రత కొరకు కాదు, శాపాల కొరకు కాదు, కానీ ఆయనకు కుమారుడుగా, ఆయనకు కుమార్తెలుగా ఉండడానికి. కనీసం మనం ఇంకా పౌలు ఏమంటాడంటే కొంచెం ముందు వచనాలకు వెళ్తే, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము, అంటే ఆయన ఇప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ అసలు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అప్పుడు మనం ఒక్కొక్క స్థలాల్లో ఉన్నాం. ముందున్నప్పుడు అంటే మనం లోకంలో ఉన్నప్పుడు, పాపం మన ఎందున్నప్పుడు ఒక్కొక్క స్థలంలో మనం ఉన్నాం. కానీ దేవుడు ఆయన కృపచేత ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, అయితే ఇది కొన్నిసార్లు ఏమంటామంటే దేవుడు యొక్క ముందు చూపును బట్టి ఎంపిక చేశాడని. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆయన ఎవరిని దేని కొరకు ఎంపిక చేస్తాడంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు అండి. అంటే ఆయన చేపట్టుకొని నువ్వు వీళ్ళని ఎందుకు ఎంపిక చేసావు అని అడగడానికి ఎవరికి హక్కు లేదు, నువ్వు వీరిని ఎందుకు ఎంపిక చేయలేదు అని అడగడానికి హక్కు లేదు. అది పూర్తిగా ఎవరి మీద ఆధారపడి ఉన్నదంటే అసలు అంటే దేవుడు మన అంచనాల కన్నా చాలా గొప్ప అయిన దేవుడు ఆయన. మన అంచనాలు మనం అర్థం చేసుకుంటే దేవుని చాలా తక్కువ అనుకుంటాం, కానీ దేవుడు చాలా 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 ఎక్కువైన దేవుడు ఆయన. ఆయన ఆలోచనలో ఏ చిన్నది కూడా మనం గ్రహించడం చాలా 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 కష్టం. అయితే దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు అనేది ఆఖరికి అది ఎవరికి మిస్టరీ అంటే కొంతకాలం వరకు నీకు కూడా మిస్టరీ. అంటే దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు అన్న విషయం నీకు కూడా తెలియదు. కొంతకాలం నువ్వు కూడా ఏమనుకున్నావు అంటే నేను కూడా బావిలో కప్పని, అక్కడున్న కప్పని అనుకున్నావు. కానీ ఒక రోజున వాక్యం నీ వద్దకు రాగానే నేను కప్పను కాదు, నేను కూడా చేప పిల్లను అన్న విషయం దేవుడు నీకు తెలియజేసే వరకు నీకు అర్థం కాల. ఎలా అయితే నువ్వు దేవుని బిడ్డవనే విషయం నీకు ఒకప్పుడు మిస్టరీనో, ఆఖరికి ఎవరెవరు ఎత్తబోట్లోకి వెళ్తారనేది సాతానికి ఇప్పటికీ ఒక మిస్టరీనే అండి. వాడికి తెలియదు ఆ విషయం. వాడికి చాలా మిస్టరీలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇంతమంది చర్చిలో ఉంటే వీళ్ళందరిలో కరెక్ట్గా దేవుని కుమారులు ఎవరో వాడు చెప్పలేడు. వీరందరిలో ఎవరు దేవుని కుమార్తెలో వాడు చెప్పలేడు. కానీ లెక్క మొత్తం ఎవరి దగ్గర ఉన్నదంటే తూచా తప్పకుండా ఆయన మాత్రం చెప్పగలడు. ఏది చేప పిల్లో చెప్పగలడు, ఏది పీత పిల్లో చెప్పగలడు ఆయన, ఏది సాలిడి పిల్లో చెప్పగలడు ఆయన, ఏది నిజమైన విశ్వాసం చెప్పగలడు ఆయన, ఎవరు వెనక్కి జారుతారో చెప్పగలరు. కారణం మనం చూస్తే మనకు అర్థం కాదు. కొంతమందిని చూసామనుకుంటాం అంటే అబ్బా ఈ వీళ్ళు మాత్రం అసలు విశ్వాసంలో వీరులుగా వీళ్ళు చివరి వరకు ఉంటారు అనుకుంటాం. వాళ్ళ మధ్యలో ఎక్కడికి వెళ్తారో తెలియదు. కొంతమందిని చూస్తాం ఏమనుకుంటాం అంటే వీళ్ళు ఖచ్చితంగా దేవుని కుమారులే ఉంటారు, దేవుని కుమార్తెలు. కొంతమందిని చూసి అనుకుంటాం అంటే నేను ఇంతమందిని చూశాను కానీ ఇన్ని సంవత్సరాల వాక్యం మీద ఏ విధమైన మార్పు రాలేదే అనుకుంటాం కొంతమందిని చూసి. కానీ సడన్గా వాళ్ళు నీకన్నా ఒక్కోసారి ఆత్మీయంగా చాలా ఫాస్ట్గా ఎదుగుతారు వాళ్ళు. కారణం ఎవరు ఏది అనేది నీకు తెలియదు. కారణం కొంతమంది గురించి నేను విన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరి గురించి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు. ఒక ఆయనేమో ఈ ఎంటైమ్ మెసేజ్లో పూర్తిగా అంటే దేవుడికి తను పూర్తిగా అప్పగించుకున్నాడండి. ఇంకొక ఆయన మాత్రం చాలా దూరంగా ఉన్నాడు ఆయన. కానీ ఇరువురిని ఒకప్పుడు అడిగితే వాళ్ళ తల్లిదండ్రులను కానీ చుట్టూ ఉన్న వాళ్ళని అడిగితే ఎవరైనా ఏం చెప్పేవాళ్ళు అంటే ఏదేమైనా సరే
ఈ పెద్దోడైనా దేవుడు వాక్యానికి లోబడతాడు కానీ అంటే ఈ పెద్దోడైనా మారే అవకాశం ఉంది కానీ చిన్నోడు అస్సలు మారడు అనుకున్నారు. కానీ విచిత్రం ఏమి తెలుసా, పెద్దోడు మారలా, ఎవరైతే మారని అనుకున్నారో చిన్న ఆయన మాత్రం ఈయనకన్నా చాలా ఫాస్ట్గా వచ్చాడు. కారణం ఎవరు ఏది అనేది నువ్వు చెప్పలేము నేను చెప్పలేము, కానీ ఆ పూర్తి లెక్క ఎవరి దగ్గర ఉన్నదంటే దేవుడి దగ్గర ఉన్నది. కానీ ఈరోజు మనం ఎందుకు సంతోషిస్తున్నామంటే ముందుగా నిర్ణయించబడిన వారిలో నేను ఒకడిని. ఎంతమంది ఉన్నారు నేను ఒక్కడిని అని చెప్పడానికి? మీరు ఒకళ్ళేనా? దేని కొరకు? ఉగ్రత కొరకు కాదు కానీ, శాపం కొరకు కాదు కానీ, దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, 1000 ఏండ్ల పాలనలో ఉండడానికి, ఎత్తబట్లో ఉండడానికి, ఆయనతో పాటు సింహాసనంలో ఉండడానికి ఆయన మనందరినీ ఏర్పరచుకున్నాడు కదా. ఆమేన్. కారణం ఏమయ్యంటే ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఇక్కడ పౌలు చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, అయ్యా అయితే మీరు ముందుగా సిద్ధపరచబడినట్లుగానే మీరు ఏ కార్యాలు చేయాలనేది కూడా మీరు చేయవలసిన సత్క్రియలు కూడా ముందుగా సిద్ధపరచబడి ఉన్నాయి. మీరు ఎప్పుడైతే మేము నిర్ణయించబడిన వారమని మీరు గుర్తిస్తారో మీరు వెంటనే ఇంతకు ముందు ఉన్నట్లు ఉండరు, కానీ మీ కొరకు ముందుగా నిర్ణయించబడిన సత్క్రియల ప్రకారం మీరు నడుచుకోవడం ప్రారంభిస్తారు. అయితే ఒకసారి ఇక్కడ ఎంతమంది నూతన సృష్టిగా ఉన్న వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు ఒకసారి వచనం చదువుదామండి. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఒక కుమ్మరి చేతిలో వచ్చిన పాత్ర ఎలా ఉంటుందో ఇప్పుడు దేవుడి చేతిలో వచ్చిన నీ పరిస్థితి నా పరిస్థితి అంతే. మనం ఎవరి పని అంటే స్వయాన దేవుడు చేసిన చేతి పని. అయితే ఆయన మాట్లాడుతున్నది ఈ శరీరం గురించి మాట్లాడట్లా పౌలు అక్కడ. అంటే మానవుడు మనకు తెలుసు ప్రతిదాన్ని ఆయన నోటి అంటే మాట ద్వారా కలుగు చేశాడు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి ఆయన మాట ద్వారా కలుగు చేయలేదు కానీ మట్టిలోండి చేశాడు. ఇక్కడ పౌలు చెప్పేది ఆయన చేతి పనివారమై ఉన్నామంటే మట్టిలోండి చెప్పిన శరీరం గురించి మాట్లాడట్లేదు. కానీ మనకి ఇప్పుడు మనం ఒకప్పుడైతే పాత సృష్టి, కానీ నువ్వు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు పాత సృష్టి కాదు కానీ నువ్వు ఒక నూతన సృష్టి. నీలో ఒక నూతన పురుషుడు ఉన్నాడు, నీలో ఒక నవీనమైన స్వభావం బయటకు వస్తున్నది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చదువుదామండి. మనము నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన. ఎవరి పోలికగా సృష్టించబడ్డాం? ఒకప్పుడు ఎలా సృష్టించబడ్డాం? మనందరం ఉన్నది ఆదాము పోలికే కదా. మనందరం ఆదాము యొక్క పోలికలు ఉండి ఆ రూపం అలా వెళ్తున్నది. కానీ ఈ రోజున మనం ఆదాము పోలికలు కాదు కానీ దేవుని యొక్క రూపంలోనికి, దేవుని యొక్క పోలిక చొప్పున దేవుడు మనల్ని చేస్తా. ఇదంతా న్యూ క్రియేషన్, అంటే నూతనమైన సృష్టి, నూతనమైన స్వభావం, అంతా నూతనం ఈ లైఫ్ అంతా. అయితే శరీరం మాత్రం నూతనం కాదండి. కారణం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇంతకు ముందుకి ఇప్పటికీ నాకు వ్యత్యాసం తెలిసింది. అంటే ఒకప్పుడు అంటే దేవుని దగ్గరికి రాకమునుపు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నా హృదయంలో మార్పు ఉన్నది. అంటే కేవలం మార్పు అంటే మంచి చేయడం ఇలా కాదు కానీ ఒకప్పుడు లేని సంతోషాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నానని ఎంతమంది చెప్పగలరు? నేను ఆశీర్వాదాల గురించి మాట్లాడట్లేదండి, లేకపోతే మీరు భౌతికంగా ఇది మాట్లాడట్లేదు, కానీ మీ హార్ట్లో అంటే మీ హృదయంలో ఒకప్పుడు దేవుని యొద్దకు రాక మునుపు ఉన్న మీ హార్ట్ కండిషన్కి, కానీ దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మీ హృదయ పరిస్థితికి, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం. కారణం ఏమంటే ఒకప్పుడు మీకు అన్నీ ఉండొచ్చునేమో, అంటే మీకు ఆస్తి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే కొన్ని టన్నుల బరువు మీ హృదయం నుండి అలా క్షణాల్లో పారిపోయినట్టు మీకు అనిపిస్తుంది. ఒకప్పుడైతే బరువు మోసం ఏమయ్యా అంటే నువ్వు చేసిన పాపమే నీ మీద పదే 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 నిందారోపణ చేస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు కలువరి యొక్క పాదాల దగ్గరకు వస్తావో, వచ్చిన తర్వాత నీ దోషం నీ మీద నిందారోపణ చేయడం అనేది జరగదు. కారణం ఏంటి? ఆ దోషారోపణ ఎవరు తీశారంటే ఆయన తీసివేసిన తర్వాత ఒకప్పుడు నువ్వు నడిచినప్పుడు భారంగా నడిచావు. కారణం మీకు విషయం తెలుసా? పాపం వెంటాడితే నువ్వు కూర్చున్నా వెంటాడుతుంది, నువ్వు నుంచున్నా వెంటాడుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళా నువ్వు తప్పు చేసావు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నువ్వు అనుభవించే కార్యం ఏంటంటే చాలామంది అందరి జీవితాల ప్రవక్త కూడా చాలా వెతుకులాడాడు. ఆయన ఏమనంటే నేను ఎలాగైనా రక్షించబడాలి, నేను ఎలాగైనా రక్షించబడాలి. ఆయనకి తెలిసిన కార్యాలన్నీ చేశాడు. ఒక దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి కొట్టాడంటే ఏమనంటే దేవుడితో ఎలా మాట్లాడాలో తెలియదు. దేవుడితో మాట్లాడాలని ఉంది కానీ దేవుడితో ఎలా మాట్లాడాలో తెలియదు. సరే అనుకున్నాడు ఏమంటే అరణ్యానికి ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
బహుశా దేవుడు ఈ దారిలో నుండి వెళ్తాడేమో అనుకున్నాడు. అనుకుని సరే ఒకవేళ దేవుడితో నేను మాట్లాడేదానికి అర్థం కావాలి కాబట్టి అనుకున్నాడు. దేవుడు అంటే అన్నీ ఎరిగిన ఆయన కాబట్టి మనం ఏమైనా లెటర్ రాస్తే చదువుతాడు అనుకుని దేవుడికే లెటర్ రాసాడు ఈయన. మొత్తం లెటర్ అంతా రాసి, అయ్యా నేను ఒక పాపిని, నువ్వు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను, ఇలా ఇవన్నీ కార్యాలన్నీ చెప్పి ఈ పేపర్ తీసుకెళ్ళి వచ్చి చెట్టుకేసి మేక్కేసి కొట్టాడంటే దాన్ని. కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అనుకున్నాడంటే ఏమనంటే, ఈరోజు నేను పేపర్ రాసి అక్కడ పెట్టాను, ఈరోజు ఒకవేళ దేవుడు ఇలా నడుచుకుంటూ ఆ చెట్ల మధ్యలో వెళ్తా గబుక్కున ఆ పేపర్ చూసి, అయ్యా నేను పాపని, ఈ పేపర్ ఎప్పుడైతే చదివి అంటే ఈయన రాసిన పేపర్ దేవుడు చదివి తిరిగి నాకు జవాబు ఇస్తాడని కోరుకున్నాడంటే. కానీ మళ్ళీ సాయంత్రం వస్తే పేపర్ అక్కడే ఉన్నది. సరే వెంటనే అనుకున్నాడు, ఇలా కాదు ఇది కూడా కాదు రక్షణ పొందడానికి మార్గం అని. సరే ప్రార్థించడానికి వెళ్ళిన తర్వాత ఎలా ప్రార్థించాలో తెలియదు. కొంతసేపు కూర్చొని ప్రార్థించాడు, కొంతసేపు మోకాలేసి ప్రార్థించాడు, కొంతసేపు అనుకున్నాడంటే ఇలా కాదు కానీ ఎక్కువ కాశ్మీరు జమ్మూ కాశ్మీర్లో చేస్తారు కదా, ఏమనంటే ఇలా పెట్టి ఇలా ఒంటి కాళ్ళ మీద ఇలా నుంచోగానే ఏదో స్వర్గం వచ్చేస్తుంది. సో ప్రవక్త కూడా ఏమనుకున్నాడంటే ఇలా కాదని ఒక కాళ్ళ మీద నుంచొని ప్రార్థన చేశాడు, కానీ ఏమి జరగట్లే. మోకాళ్ళ మీద నుంచొని ప్రార్థన చేశాడు, ఎప్పుడు ఏమి వ్యత్యాసం జరగట్లే. కానీ చివరికి అనుకున్నాడు, కారణం నువ్వు కొన్నిసార్లు నీ లోపల ఒక భారం ఉంటే నువ్వు ఏదో చేయడానికి నువ్వు ప్రయత్నించక్కర్లా, ఆ భారమే నువ్వేది చేయాలో దాని కొరకు నేను తరపెట్టి అది సంపాదిస్తుంది ఆ కార్యాన్ని. కానీ నీకు నువ్వుగా అంటే కారణం ఏమంటే ఒకవేళ మీరు ఎవరైనా ఎత్తపట్లోకి వెళ్ళాలనుకోండి, అంటే ఎంతమంది ఆశిస్తున్నారు ఎత్తపట్లోకి వెళ్ళి? ఎత్తపట్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారా? ఎక్కడ ఉండవద్దు కదా, మన ఇల్లు ఇది కాదు, మన పరదేశం, కానీ మన స్థిరమైన నివాసం ఎక్కడున్నది. కనుక మనం ఎత్తపట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఓ బ్రదర్ అనుకున్నాడంటే నేను ఎత్తపట్లోకి వెళ్ళాలంటే చర్చి అందరికన్నా నేనే బాగా భక్తిగా ఉండాలనుకున్నాడు. దేంట్లోకి వెళ్ళడానికి ఎత్తపట్లోకి వెళ్ళాలంటే కంపేర్ చేసాం. ఈ లోపల ఒకరోజు మీటింగ్కి వెళ్తా ఉండడం కానీ ఆయన పాస్టర్ ఆయన వెంటనే ఒక సిస్టర్ అక్కడ నుంచి ఆవిడ రావట్లేదంట, అంటే బయటికి వెళ్దాం, మీటింగ్ జరిగే లోపల బయటికి వెళ్దాం అనుకున్నాం. వెంటనే అడిగాడంట ఆ సిస్టర్ని, ఏమనంటే బ్రదర్ సిస్టర్ ఏంటి మనతో పాటు బయటకు రాలేదంటే, ఆ బ్రదర్ ఆ సిస్టర్కి ఉన్న అలవాటు ఏమంటే ప్రార్థనకి వెళ్ళే మునుపు ఖచ్చితంగా, అంటే కూటానికి వెళ్ళే మునుపు ఆవిడ ఖచ్చితంగా 2-3 గంటల ప్రార్థనలో గడిపగా కానీ కూటానికి రాదనగానే అప్పుడు వరకు అనుకున్నాడంటే నేను ఎత్తపట్లు వెళ్తాను అనుకున్నాడంటే. కానీ ఎప్పుడైతే ఆవిడ గురించి అనగానే నేను ఎత్తపట్లు వెళ్ళమని డౌట్ వచ్చింది. ఏమంటే నాకన్నా ఈవిడి ఎక్కువ ప్రార్థన కారణం ఏమయ్యంటే ఎత్తబొట్టు అనేది కూడా నీకు నువ్వు తీసుకుని, అంటే ఏమనంటే నువ్వు ఎక్కువ ఫాస్టింగ్ చేసావని వెళ్ళవు దాంట్లోకి, నువ్వు ఎక్కువ వాక్యం చదివావని వెళ్ళవు దాంట్లోకి, నువ్వేదో దాన ధర్మాలు చేసావని వెళ్ళవు నువ్వు అక్కడికి, ఎక్కువ ఎంటే మెసేజ్ బుక్ చదివావని వెళ్ళవు అక్కడికి, ఎక్కువ ప్రతి బుధవారం వచ్చావని వెళ్ళవు అక్కడికి, ప్రతి ఆదివారం వచ్చావు. కానీ ఎందుకు వెళ్తావయ్యా అంటే ఆయన కానీ నువ్వు ఉంటావని నిర్ణయించాడు అనుకో, నీకు నువ్వు ఇవన్నీ చేయక్కర్లా, అవే నీతో చేపిస్తావు ఈ కార్యాన్ని. అంటే మీకు మీరు నేను వెళ్ళాలి నువ్వు నీ క్రియల మూలంగా నువ్వు వెళ్ళవు. కానీ ఇప్పుడు ఎలా వెళ్తావు అంటే నీకు విశ్వాసం ఉన్నదనుకో, దేవుడిగా నిన్ను ఎంపిక చేస్తే అది నీకు నువ్వు భారంగా చేసేది కాదు, కానీ అదే నేను త్వరపెట్టుదేమనంటే అయ్యా ప్రార్థనకి వెళ్తావా అంటే నువ్వు ప్రార్థన కోసం ఎవరినో త్వరపెట్టడం కాదు, నీ దేహంలో నీ హృదయంలో ఉన్న ఆశ నువ్వు త్వరపెట్టుదేమనంటే. కారణం ఇప్పుడు నువ్వు ఎలా అవుతావు అంటే ప్రార్థన లేకుండా నేను ఎలా ఉండగలను, వాక్యం లేకుండా నేను ఎలా ఉండగలను, వర్తమానం లేకుండా నేను ఎలా ఉండగలను, ఆరాధనకి వెళ్ళకుండా నేను ఎలా ఉండగలను, ఆరాధన జరుగుతూనే ఇంట్లో కూర్చొని ఏం చేయగలను, అది నీకు నువ్వు అది నిన్ను త్వరపెట్టుద్ది. కారణం ఆ విత్తనం నీలో ఉన్నది కనుక. అయితే మీరు గమనించండి, ప్రవక్త మాత్రం ఆ లోపల హృదయం భారం అనిపిస్తుంది, అయ్యా నేను ఏదో ఆ భారం వచ్చే వరకు నువ్వు ఎవరిని ఏం చేయలేవు. కానీ ఆ భారంతో ఉండి ఎప్పుడైతే ఇంకా కుప్పగూలిపోయి ప్రార్థించాడు, ఏమనంటే అయ్యా నేను చెట్టుకి ఎక్కడో అది కొట్టడం కాదు, ఇది కొట్టడం కాదు, నా క్రియలు కాదు, ఇదేమి కాదు, కానీ నాకు ఒకటి తెలుసు ఏమనంటే నాకు తెలిసిన ఒకే ఒక కార్యం, నేను పాపిని, నాకు ఎలా ప్రార్థించాలో తెలీదు, మత్తయిలో ఎలా ఉందో ప్రభువా, మార్కులు ఎలా ఉందో ప్రభువా, లోకాలో ఎలా ఉందో ప్రభువా, ఇవన్నీ నాకు తెలియదు. నాకు ఒకటే తెలుసు ఏమంటే నేను పాపిని, కానీ నాకేం కావాలంటే ఒక విడుదల కావాలి. నాకు ఈ స్థలంలో నేను ఒక పాపిగా ఉన్నా, కానీ ఈ స్థలంలో పాపిగా వెళ్ళకూడదు, నా హృదయంలో ఒక భారం ఉన్నది, కానీ ఎలాగైనా దయచేసి ఈ భారం నుండి నన్ను విడిపించు ప్రభువా. ఎప్పుడైతే ప్రార్థించాడో అతను ఇన్ని కార్యాలు, అంటే తను చేసిన ఏ కార్యంలో కానీ సక్సెస్ అవ్వాలా, కానీ ఎప్పుడైతే యథార్థంగా తనకి తెలిసినట్టుగా ప్రార్థించాడో వెంటనే అక్కడ బంగారపు సిలువ అక్కడ కనపడడం, దేవుడు కృపాస్థలంలో కనపడంగానే ఆయన వెంటనే ఎలా అయిపోయాడంటే కొన్ని టన్నుల కొద్ది బరువు అతని మీద నుండి పడిపోతే ఎలా ఉంటుందో అతను ఒకసారి నేను చాలా ఇప్పుడు స్వేచ్ఛాపరుని కదా, ఇప్పుడు నా మీద ఆ పాప భారం లేదు కదా, హృదయం మనస్సాక్షి ఏమంటే గద్దించట్లేదు, కానీ హృదయం మనస్సాక్షి ఎలా ఉన్నదంటే చాలా తేలిగ్గా వెంటనే పరుగులు పెట్టడం ప్రారంభించడం. ఏమనంటే నేను ఎప్పుడు రక్షించబడ్డా. కానీ నువ్వు ఎప్పుడైతే అది పొందుతావో, ఇది ఎవరో చెప్పేది కదా, నీ హృదయంలో నీకు అర్థమైపోతుంది ఏమనంటే ఇప్పుడు ఒకప్పుడున్న భారం నాలో లేదు. అయితే కానీ ఎప్పుడైతే నువ్వు నూతనమైన సృష్టిగా మారుతావో, నువ్వు ఇక్కడ కూర్చొని లేవు కానీ నువ్వు పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడి ఉన్నావని అర్థం.
ఇది నేను చెప్పలేను, కానీ నీకుగా అర్థం అవ్వాలి. ఏమంటే నీ లైఫ్లో ఉన్న మార్పు నీకు చెప్పుదేమనంటే నేను ఎక్కడ ఆగిపోయినా, నేను ఆ స్థలం వరకు వెళ్ళానని. కారణం ఏమంటే నువ్వు అన్నీ ఒప్పుకొని ఎక్కడ దేవుడు పాదాల దగ్గర అన్నీ సరి చేసుకొని, నువ్వు ఎప్పుడైతే ఆయనతో పాటు బాప్తిస్మంలో పాతి పెట్టబడతావో, నువ్వు ఆయనతో పాటు పాతి పెట్టబడితే ఆయనతో పాటు తప్పక నువ్వు తిరిగి లేగుస్తావు. నువ్వు ఎప్పుడైతే తిరిగి లేచిన తర్వాత ఇక్కడ కాదు, కానీ నీ ప్రాణం ఎక్కడున్నదంటే పరలోకపు స్థలాల్లో అది కూర్చుండి పెట్టబడి ఉన్నది. ఆయన ఇప్పుడు నీకు రక్షణ యొక్క సంచకరువును ఆయన నీ చేతికి ఇచ్చాడు. ఆయన ఇప్పుడు నువ్వు ఎవరంటే నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, కానీ నువ్వు రెండింతల వ్యక్తివి. అంటే నువ్వు రెండింతల జీవి. కారణం నువ్వు ఉన్నావు, నీలో హోలీ గోస్ట్ కూడా నీలో ఉన్నది. అయితే ఒకవేళ ఇప్పుడు నువ్వు నూతన సృష్టివి అయితే నీ దగ్గరకు వచ్చి ఎవరైనా నీ పాతకాలపు కార్యాల గురించి మాట్లాడాలన్నా కూడా వాళ్ళు మాట్లాడితే కూడా నువ్వు ఇష్టపడవు. ఒకవేళ నువ్వు క్రియేషన్ అయితే, అంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడితే, ఒకవేళ ప్రవక్త ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ అతని హృదయంలో చాలా భారాలు ఉన్నవండి. అయితే కానీ ప్రవక్త జీవితానికి మనకి చాలా తేడా ఉంటుంది. ఏమంటే ప్రవక్త లైఫ్లో ఎన్నడూ ఆయన సిగార్ కాల్చలా, ప్రవక్త లైఫ్లో ఎన్నడూ ఆయన మందు తాగలేదు, ఆయన ఎన్నడూ ఒక స్త్రీని తాగల. కానీ ఆయన చేసిన చిన్న చిన్న కార్యాలే అతని హృదయానికి చాలా భారం అనిపించినవి. కానీ ఎప్పుడైతే ఈ చిన్న చిన్న కార్యాలన్నీ కూడా ఎప్పుడైతే దేవుడు అతన్ని విడిపించాడో, విడిపించిన తర్వాత ఒకరోజు ఒక స్నేహితుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా గుర్తున్నదా, నేను చిన్నప్పుడు ఒక స్థలంలో మనం ఆడుకుంటూ ఉండగానే ఆ స్థలంలో మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటా మన ఫ్రెండ్ని ఒకరిని నీళ్ళల్లోకి తోసేసాం. మనం ఆడుతా కప్పల్ని మనం చంపి వాటిని, అంటే ఈ పని మేము బందర్లో ఉన్నప్పుడు చేసేవాళ్ళం. ఇది ప్రవక్త గురించి చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది. బందర్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ ఉండగానే కప్పలన్నింటినీ రాళ్ళతో కొట్టి వాటిని చంపేసిన తర్వాత, అంటే ఆటకే తనంగా చేసే పనులు, వీటికి తాళ్ళు కట్టి ఇంటికి అలాడి తీసేవాళ్ళం అతను. అంటే చిన్నపిల్లల చేష్టలు అంటారు కదా, ప్రవక్తకు వచ్చి ఇలా చెప్తుంటే ప్రవక్త అంటున్నాడు, ఇలాగా అంటే మనం వాడిని నేర్పించాం కదా, వీడిని నేర్పించాం కదా, అది కదా ఇది కదా. అంటే బ్రదర్ ఇవన్నీ నిజమే, కానీ అప్పుడు అది జరిగి, అంటే ఇవన్నీ నిజమే, అంటే నేను చేసిన పని ఇలా జరిగింది ఇవన్నీ నిజమే, కానీ అది ఒకప్పుడు. అప్పుడు నేను ఎవరిని తెలుసా, నా పాతవాడు ఉన్నాడు. కానీ ఈరోజు ఆ పాతవాడు నాలో లేడు, కానీ ఆ పాతవాడు చనిపోయాడు. ఇప్పుడు నేను ఒక నూతనమైన సృష్టిగా అయ్యాను కనుక కనీసం నువ్వు మాట్లాడితే వినడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు వాటి గురించి. మీరు గమనించండి, మీ నేను ఎక్కువ అంటే ఎవరైనా పరిశుద్ధాత్మను పొందితే మీరు దేవుడితో సహవాసం చేయాలంటే మీరెన్నడూ మీ పాత స్నేహితులతో కలవాలనే ఆలోచన మీకు ఉండదు. కారణం ఏమయ్యంటే వాళ్ళకి నీకు కామన్గా ఏ విషయాలు ఉండవు. వాళ్ళు నువ్వు కామన్గా మాట్లాడితే వాళ్ళే మాట్లాడతారంటే, పలానా టైంలో మనం సినిమాకి వెళ్ళని తెలుసా, పలానా టైంలో మనం అక్కడికి వెళ్ళని తెలుసా, పలానా టైంలో ఇక్కడికి వెళ్ళని తెలుసా, పలానా టైంలో అది జరిగింది, పలానా టైంలో ఇది జరిగింది. కానీ నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ రూట్ మారిపోద్ది. ఏమనంటే నీ మార్గం వేరు, నీ లోకం వేరు, నీ ప్రపంచం వేరు, నువ్వు నడిచే జీవితం పూర్తిగా మారిన తర్వాత తిరిగి ఆ స్నేహితుడు కలిసడానికి ఎలా ఉంటుందంటే, ప్రభువా తొందరగా ఈ స్థలం నుండి వెళ్ళిపోతే బాగుండు, ప్రభువా తొందరగా ఈ స్థలం నుండి వెళ్ళిపోతే బాగుండు ప్రభు. కారణం అతనికి నీకు సెట్ అవ్వదు. ఎందుకంటే అతనికి ఎవరు తెలుసు అంటే, ప్రవక్త ఒకసారి బిల్లీ గ్రామ్ గారు అనుకుంటా మాట చెప్పారు, ఎప్పుడైనా నీకు ఫోన్ చేసి నా ఆయుష్కాలం అయిపోయిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసి, హలో బ్రదర్ మన బిల్లీ గ్రామ్ గారు చనిపోయారంటే నువ్వెన్నడూ నమ్మొద్దు అన్నాడు. ఆ మాట నువ్వెన్నడూ నమ్మమాకను. ఒకవేళ బ్రదర్ బ్రాణం చనిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఫోన్ చేసి బ్రదర్ బ్రాణం చనిపోయాడంటే ఎన్నడూ నమ్మకం. ఒకవేళ సుదర్శన్ చనిపోయిన తర్వాత మీకు ఎవరైనా ఫోన్ చేసి సుదర్శన్ చనిపోయాడంటే ఎన్నడూ నమ్మదు. కారణం ఏమంటే సుదర్శన్ ఇప్పుడు చచ్చిపోలా, బ్రదర్ బ్రాణం ఇప్పుడు చనిపోలా. కానీ ఎప్పుడు చనిపోయాడంటే కల్వరి యొద్దకు వచ్చి ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర బలిపీఠం దగ్గర నిలబడి, ప్రభువా నాకు ఈ పాత జీవితం అంటే విరక్తి పడుతున్నదంటే నేను అప్పుడే చనిపోయాను, ఆ స్థలం నుండి జీవించేది నేను కాదు, కానీ ఇక నాలో జీవించేవాడు ఆయనే. లోకంలో ఉన్నవాడు కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈయన నూతనమైన సృష్టి, ఈయన నూతనమైన పురుషుడు, ఈయన నూతనమైన స్వభావం, ఇది నూతనమైన క్రియలు కనుక సుదర్శన్ ఎప్పుడు చనిపోయాడు, కానీ ఆల్రెడీ చనిపోయాడు అతను. కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారంటే పాత సుదర్శన్ లేడు, ఇప్పుడు లోపల కొత్త సుదర్శన్ ఉన్నాడు. ఇప్పుడు ఈ సహోదరులు ఎవరు ఉండాలంటే పాత సహోదరు ఉండకూడదు. ఏ పాత సహోదరి? పాత సహోదరి మీలో ఉండకూడదు. భర్త ఒకటి మాట్లాడితే నువ్వు ఆ మాట అంటే నువ్వు ఊరుకుంటా, అదే అరే నువ్వు ఇంకా చనిపోలేదని అర్థం. ఒకవేళ భర్తలో కోపం ఉంటే భర్త చనిపోలేదని అర్థం. కానీ మనం ఎలా ఉండాలంటే నూతనమైన సృష్టి. కారణం నువ్వు నూతనమైన సృష్టి అయితే నీ క్రియలు ఏ క్రియలు ఉంటాయంటే, నీకు నచ్చిన క్రియలు ఒకప్పుడు క్రియలు ఉండవు, కానీ ముందుగా ఆయన ఏ క్రియలైతే సిద్ధపరచాడో ఆ క్రియలు నువ్వు జరిగిస్తావు. ఏ క్రియలు? ప్రేమ ఆయన ఏర్పరిచినదే, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ కార్యాలన్నీ ఎవరిలో అంటే నీలో నాలో ముందుగా సిద్ధపరిచిన ఈ సత్క్రియలు మన నుండి బయటకు రావాలని కోరుతున్నాడు ఆయన.
అయితే మీరు ఎంతమంది వరాలు గొప్పవి అంటారు, ఎంతమంది క్రియలు గొప్పవి అంటారు? కాదండి, వరం గొప్పదా, క్రియలు గొప్పవా? అరే మీరు ఇన్ని దినాలు వర్తమానం విన్న తర్వాత మీరు ఎవరిని ఆయనకు అనుమానంగా చూడకూడదు. వరం గొప్పదా, క్రియలు గొప్పవా? బ్రదర్ బ్రాహ్మణం ఒక మాట ప్రేయర్ చేస్తాడు, ఏమనంటే ప్రభువా, ఒకవేళ వర్తమానంలో చెప్తూ ఉంటాడు, ఒకవేళ దేవుడు నాకు కనబడి నన్ను కానీ ఒక మైటీ ప్రీచర్గా చేసిన, అంటే ఒక మైటీ ప్రీచర్ అంటే ఏమనంటే మహాశక్తివంతమైన ప్రసంగికుడిగా ఆయన చేస్తానని చెప్పి, ఒకవేళ నాకు ప్రపంచంలో అంటే బైబిల్లో ఉన్న తలాంతులన్నీ నా చేతికి ఇచ్చి, అంటే అన్ని వరాలు, అద్భుతాలు ఈయన చేస్తాడు, స్వస్థతలు ఈయన చేస్తాడు, వరాలు అంటే అన్ని రకాల బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఇవన్నీ నాకు ఇచ్చి, ఈ కార్యాలన్నీ ఒకవైపు ఇచ్చి, బ్రదర్ బిల్లి నీకు ఇవి కావాలా, లేకుంటే నువ్వు క్రీస్తుని పోలి జీవించాలనుకునే ఆ ప్రేమ, నిజమైన ప్రేమ నీకు కావాలంటే నేను ఆ తలాంతులన్నీ పక్కన పెట్టి ఒకటి మాత్రం అడుగుతా, ప్రభువా నాకు నిజమైన సత్క్రియలు మాత్రం నాకు కావాలి నాయన. కారణం పరలోకానికి నిన్ను వరాలు ఎన్నడూ చేర్చవు, కానీ పరలోకానికి నిన్ను చేర్చేది ఏంటంటే నీ సత్క్రియ నిన్ను పరలోకానికి చేర్చుతుంది. ఎంతమంది మన క్రియలు చూసే దేవుడు నన్ను నమ్ముతున్నారు? మన క్రియలన్నీ రాయబడుతున్నాయా? మనం అందరి ముందు చేసాయి రాయబడతాయి, ఒక్కరుగా చేసాయి రాయబడతాయి, మన క్రియలన్నీ రాయబడుతున్నాయి. కానీ మీరు గమనించండి, నీ క్రియలు గొప్పవా, విశ్వాసం గొప్పదా? ఇప్పుడు ఎంతమంది క్రియలు గొప్పదని, వరాలు గొప్పవా, క్రియలు గొప్పవా? ఇంకా సౌండ్ రావట్లేదు నాకు. వరాలు గొప్పవా, క్రియలు గొప్పవా? ఒకవేళ మీరు గమనించండి, అంటే దేవుడు మీకు కనబడేమన్నాడంటే, ఓ సహోదరి ఒకవేళ ఎవరో ఒకవేళ వివేక్ కనబడి దేవుడు ఏమన్నాడంటే, వివేక్ ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, అంటే చిన్నవాడు కాబట్టి నేను పేరు చెప్తున్నా, వివేక్. దేవుడు 2 ఆప్షన్లు ఇచ్చాడు వివేక్, ఏమనంటే ఈ భూమి మీద ఉన్న గిఫ్ట్లన్నీ నీకు ఇచ్చేస్తా, టెబర్నకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చిలో ఎవరు రోగులుగా ఉన్నా సరే వివేక్ కానీ ఇలా చేయబెడితే స్వస్థత జరుగుద్ది, ఒక గిఫ్ట్ అనుకోండి. టెబర్నకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చిలో ఉన్న ఎవరికి ఏ కళ వచ్చినా అర్థం చెప్పే గిఫ్ట్ నీకు ఇస్తా. సరే నువ్వు వాక్యం చెప్తే, అసలు ఎవరు వాక్యం చెప్పినా మారినా మారకపోయినా నువ్వు వాక్యం చెప్తే అందరూ మారిపోతారు. ఓకే, సురేష్ పాస్టర్ గారు వాక్యం చెప్పినా, సుదర్శన్ పాస్టర్ వాక్యం చెప్పినా, లేకపోతే బయట నుండి ఏ ప్రీచర్ వాక్యం చెప్పినా ఎవరో ఒకళ్ళన్నా కొంచెం ఇలా కునుకు తీస్తారు. కానీ నీకు నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే నువ్వు వాక్యం చెప్తే చర్చిలో ఎవరు నిద్రపోడు, అందరూ ఇలా ఉంటారు. నీకు అంతటి శక్తులు ఇస్తున్నాను మొత్తం ఇచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పడం ఏమనంటే ఇవన్నీ కావాలంటే ఒకవైపు, కానీ రెండోదిగా ఇంకోటి ఇస్తా. ఏమయ్యా అంటే అచ్చం నేను గలిలయ తీరాల్లో తిరిగినప్పుడు నేను ఎలా జీవించానో సేమ్ నా లైఫ్లో ఎటువంటి క్వాలిటీ ఉన్నదో, నా లైఫ్లో ఎటువంటి ప్రేమ ఉన్నదో, నా లైఫ్లో ఎటువంటి ఇతరుల కొరకు జాలి ఉన్నదో, నేను చేసే క్రియలు వాక్యానికి ఎలా సెట్ అయిపోయినవో ఇలా అంటే ఇలా జీవించడానికి నీకు సెకండ్ ఆప్షన్. ఈ రెండిట్లో ఏది కోరుకుంటారు? నేనైతే ఒకటి కోరుకుంటా, వరాలు ఉండొచ్చు పోవచ్చు, కానీ క్రీస్తులాగా నేను జీవిస్తే ఇక్కడ నేను స్థిరంగా ఉంటా, అక్కడ నేను స్థిరంగా ఉంటా. నన్ను కదల్చగలిగిన ఒక కార్యం ఎక్కడ ఉండదు కదా. ఏవి గొప్ప అంటే క్రియలే గొప్పవి. వరాలు గొప్పవా, క్రియలు గొప్పవా? ఇప్పుడు మనం వరాలు అడుగుతున్నామా, దేవుని క్రియలు అడుగుతున్నామా? ఎంతమంది నమ్ముతున్నారు చర్చిలో ఇంకా వరాలు పనిచేస్తాయని? భాషల వరం ఇంకా సంఘంలో ఉందా? అర్థం చెప్పే వరం ఉన్నదా సంఘంలో? కళలు చెప్పే వరం ఉన్నదా సంఘంలో? కళకు అర్థం చెప్పే వరం ఉన్నదా సంఘంలో? ఉన్నవాళ్ళు ఇవ్వండి. ఈ వరాలన్నీ ఉన్నాయి, కానీ ఈ వరాల మీద మనం ఏకాగ్రత చూపట్లే. కానీ మన ఏకాగ్రత దేని మీద ఉన్నదంటే, ప్రభువా వరాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అచ్చం నువ్వు ఎలా జీవించాలో నేను ఎలా జీవించాలి, నేను నడిస్తే ప్రజలు చూసి అదిగో యేసు అని వారు చెప్పాలి. కారణం పేతుర్ని యోహాన్ని పట్టుకుంటే వాళ్ళు ఒక మాట అన్నారంటే, ఏమంటే వాళ్ళని పట్టుకోగానే వీరు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. కారణం ఏంటంటే వారి మాట ఎలా ఉన్నదంటే, నజరేయుడైన యేసు మాట్లాడితే ఎలా ఉన్నదో వారి మాట సేమ్ అలాగే ఉన్నది. ఆయన మాట్లాడినప్పుడు అధికారంతో మాట్లాడాడు, వీరు మాట్లాడిన అధికారంతో మాట్లాడుతున్నారు. వారు నడిస్తే అద్భుతాలు జరిగినాయి, వీరు నడిస్తే అద్భుతాలు జరిగినాయి. వీరు యేసుతో కూడా ఉన్నవారని వారు గుర్తెరిగిరి. ఇప్పుడు వెనకపాటు కట్ట మీద ఏం గుర్తుపట్టాలంటే వీరు కూడా యేసుతో పాటు ఉన్నవారు. అవునా కదా? ఏవి గుర్తిస్తాయి? నీ క్రియలే గుర్తిస్తాయి. అయితే ప్రభుత్వం మాట చెప్తున్నాడు, అయ్యా క్రియల గురించి నువ్వు నేను చెప్పడం కాదు, కానీ వాస్తవానికి క్రియల గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఒకసారి చూద్దామండి. ఇది మీరు ఒకవేళ రిఫరెన్స్ దొరికితే టక్మని నాకు చెప్పండి, నేను చూస్తాను. యోహాన్ రాసిన పత్రిక 10వ అధ్యాయం క్రియల గురించి చెప్తాడు ఆయన. రైట్, 25వ వచనం అండి. అందుకు యేసు మీతో చెప్పి తిని గాని
మీతో చెప్పింది కానీ మీరు నమ్మరు. మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఆయన అద్భుతాల గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఉన్నారు సార్? ఆయన ఏమన్నాడంటే మీరంతా, కారణం ఏమనంటే అసలు యేసు ప్రభువుని చూస్తే వాళ్ళకంతా కన్ఫ్యూజన్ ఉంది. ఆయన ఎవరో వీళ్ళకి అర్థం కావట్లా. కొంతసేపు చూస్తే ఎలా ఉన్నాడంటే వాళ్ళకి మెస్సియాలా కనబడుతున్నాడు ఆయన. కొంతసేపు చూస్తే ఎలా ఉన్నాడంటే వాళ్ళకి మళ్ళీ బయలుజూపులా కనబడుతున్నాడు ఆయన. కొంతసేపు చూస్తే ఒక దెయ్యం పట్టిన వాళ్ళ కనబడుతున్నాడు. అసలు వీళ్ళందరికీ వచ్చి అయ్యా ఇదంతా వద్దు, కన్ఫ్యూజన్ వద్దు, నువ్వెవరో మాకు చెప్పు అని అంటున్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు? కాదు, నువ్వెవరో ఫస్ట్ నుండి నేను ఎవరని చెప్తున్నానో ఆయన్నే నేను. ఎవరయ్యా అంటే తండ్రి యొద్ద నుండి నేను వచ్చా. ఇది కన్ఫ్యూజన్ లేదు, నేను ఎవరినో మీకు చెప్తున్నాను కదా అన్నాడు. అన్న వాళ్ళు చూసి మళ్ళీ నువ్వెవరంటే సరే ఒకవేళ నేను చెప్పేది ఇదంతా మీరు నమ్మకపోతే కనీసం ఆయన పూర్తి ఏకాగ్రత దేని మీద నడుపుతున్నాడంటే నా క్రియలు చూసి మీరు నన్ను నమ్మండి. అంతేనా బ్రదర్? ఒకసారి చదువుదాం అది. అందుకు యేసు మీతో చెప్పితిని గాని 24 వచనం కూడా చదువు బ్రదర్. యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుమనిరి. సరే, నేను ఒక మాట అడుగుతా, ఆయన క్రీస్తేనా? ఎంతమంది మీరే నమ్ముతున్నారు ఆయన క్రీస్తని? కారణం ఏమయ్యా అంటే ఈయనకి 33 సంవత్సరాలే అండి, యవనస్తుడు. ఈయన చూస్తే వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు. కారణం ఏమయ్యంటే ప్రతి కాలంలో దేవుడు ఏర్పాటు చేసే కార్యం ఎలా ఉంటుంది తెలుసా? ప్రపంచం మొత్తానికి అర్థం కాదు ఆ కార్యం. కానీ ఎవరికి అర్థమైందంటే ఎవరైతే ముందుగా నిర్ణయించబడిన వారు ఉంటారో వారికి మాత్రమే ఆ కార్యం అర్థమైంది. ఈ 33 సంవత్సరాలు యవ్వనస్తుడు అటు ఇటు ఈయన దేవాలయంలో తిరుగుతున్నాడు, గల్లే ప్రాంతాల్లో తిరుగుతున్నాడు, సముద్రంలో తిరుగుతున్నాడు. ఆయన అసలు వారికి అర్థం కావట్లేదు. చెంగు తిరుగుతుండగా వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా నువ్వెవరు? కానీ నేను అనుకుంటాను నిజంగా వాళ్ళు కానీ ఆయన ఎవరో గుర్తుపడితే వాళ్ళ జీవితం ధన్యమైపోయినట్టే కదా. ఆమేన్. కానీ మీరు గమనించండి, నిజానికి వారున్న కాలం అలాగే ఉంచండి ఆలోచన. వారున్న కాలం ఏమయ్యా అంటే మీరు గమనించండి, ఆ 3.5 సంవత్సరాల్లో అంటే దాదాపు యేసు ప్రభు చేసిన 3.5 సంవత్సరాల్లో కొన్ని అంటే 100 ప్రవచనాలు టక నెరవేరిపోతున్నాయి కేవలం 3 సంవత్సరాల్లో. ఆ ప్రవచనాల కోసం వీళ్ళు బుక్కులు చదువుతున్నారు లోపల దేవాలయంలో కూర్చొని. ఈ ప్రవచనాల గురించి బయట నుంచొని చెప్తున్నారు, ఈ ప్రవచనాల గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇన్ని ప్రవచనాలు అన్నీ అర్థం అవ్వాలంటే వారికి ఏం అర్థం అవ్వాలి తెలుసా? ఆయన క్రీస్తు అనే విషయం అర్థమైతే ఈ ప్రవచనాలు అన్నవన్నీ ఇప్పుడు ఏమనంటే ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది అన్నట్లు వాళ్ళు ఏమనొచ్చు అంటే ఈ లేఖనం మా వినికిడిలో నెరవేరినదని వారు వెంటనే ఆమేనని చెప్పేవాళ్ళండి ఆ వాక్యానికి. కారణం వాళ్ళకి ఏమర్థం అవ్వాలి తెలుసా? ఇన్ని ప్రవచనాలు అర్థం అవ్వాలంటే ఒక్క క్రీస్తు వారికి అర్థం అవ్వాలి. ఈ దినాన భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడు అర్థం అవ్వాలంటే ముందుగానే వారికి రెవల్యూషన్ అంటే ప్రకటన 17లో పంపబడిన వర్తమానికుడు ఎవరో వారు గుర్తించగలిగితే, రాబడిన బలిష్ఠుడైన దూత ఎవరో గుర్తించగలిగితే మన కాలంలో జరుగుతున్న ప్రవచనాలన్నీ లోకం గుర్తించగలుగుతుంది. కానీ కీ పాయింట్ ఎక్కడ తెలుసా? 33.5 సంవత్సరాలు తిరుగుతున్నాడని. చాలా సామాన్యంగా అటు ఇటు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరైనా గప్చుప్ అంటే చాలా సైలెంట్గా దేవుడు 100 ప్రవచనాలు నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు ఆయన. కానీ మీకు విషయం తెలుసా? ఇన్ని అద్భుతాలు చేస్తున్నా చాలామంది ఆయన గుర్తుపట్టలేకపోతున్నారు. ఎవరయ్యా క్రీస్తయ్యా అంటే చిన్న పాయింట్లు చెప్తున్నాను. ఒకటి, ఆయన ఆ గడియకు దేవుని యొక్క ఎన్నుకొనబడిన పాత్ర అయి ఉన్నాడు. కారణం ఏమంటే దేవుడు ప్రతి కాలంలో కూడా తన వేలు ఇలా ఒకరి మీద చూపించి వాళ్ళు నా కుమారుడు అని నా కుమార్తె అని చెప్పడానికి ప్రతి చీకటి కాలంలో కూడా దేవుడు ఒకరిని కలుగుంటాడట. ఎన్నడూ తన కొరకు సాక్ష్యం అంటే అరే దేవుడు కొరకు ఈ భూమి మీద ఎవరు లేరు అనే స్థితిలో ఉంచాడు. కానీ భూమి అంతా మీరు గమనించండి, ఒకానొక టైంలో అంత అల్లకల్లోలంగా ఉన్న సమయంలో దేవుడు మోషను కలిగి ఉన్నాడంట. పరలోకం నుండి చూపించేయమంటాడంటే, ప్రభువా ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారంటే నువ్వు కోట్ల మందిని మాత్రమే చూస్తున్నావు కానీ నా విత్తనం ఒకటి భూమి మీద ఉన్నదంటాడు. సరే, మోషే కాలం అయిన తర్వాత అనేక మంది అవిశ్వాసంతో నింపబడిన తర్వాత మళ్ళీ అదే దేవుడు చేతి ఏమంటాడంటే యెహోషువ అని చూపించి నా విత్తనం అదుగో అంటాడు. ఆయన అన్ని విత్తనాలు ఒకే సమయంలో పంపించట్లే కానీ కాలానికి ఒక విత్తనాన్ని పంపుతున్నాడు. ఆయన ఈ చివరి కాలంలో నిన్ను నన్ను పంపాడు. ఆయన దావీదుని అంటాడు, దావీదు నా యొక్క నేను పంపిన నక్షత్రం అని చెప్తాడు. ఆయన నిజమేనా కదా?
7 వర్తమానికులే నక్షత్రం కాదండి, మీరు నేను కూడా దేవుడు పంపిన నక్షత్రమే. మనలో ఉన్న వెలుగు, ఆయన వెలుగే లోకానికి ప్రకాశించడానికి ఆయన పంపించాడు మనల్ని. ప్రతి కాలంలో కలిగి ఉన్నట్లుగానే ఆ కాలానికి ఇవ్వబడిన పాత్ర ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. ఆ కాలానికి ఇవ్వబడిన దేవుని యొక్క పాత్ర ఉన్నాడు ఆయన. అయితే మీరు గమనించండి, యేసుక్రీస్తు కేవలం ఆయన దేవుని కుమారుడు అంటే ఆయన ఈ మాట అర్థమయ్యేట్లు దేవుడు దయచూపును గాక. యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు, మరియు దేవునిలోని ఒక భాగము ఆయనలో ఎన్నడూ నివసించి ఉండలేదు. అంటే ప్రతి కాలంలో దేవుడు తన భాగాన్ని కలుగున్నాడు. ఏమంటే దావీదు ఏ పార్ట్ ఆఫ్ గాడ్, అంటే దేవుళ్ళలోని ఒక భాగం. మోషే దేవుళ్ళలోని ఒక భాగం. లేకుంటే యెహోషువ దేవుళ్ళలోని ఒక భాగం. ఇక్కడ కూర్చున్న మీరు దేవుళ్ళలోని ఒక భాగం. ఇక్కడ నిలబడిన నేను దేవుళ్ళలోని ఒక భాగం. వర్తమానికుడు దేవుళ్ళలోని ఒక భాగం. కానీ క్రీస్తు దేవుళ్ళలోని ఒక భాగం కాదు. ఆయన సర్వ సంపూర్ణత, దైవత్వం అంతా ఆయనలోనే నివసిస్తూ ఉన్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరు వేరు కాదు, కానీ ఆదిలో ఉన్న అదే దేవుడు, పాత నిబంధనలో ఉన్న అదే యెహోవా, నూతన నిబంధన క్రీస్తుగా దిగొచ్చిన తర్వాత ఈయన దేవునిలోని ఒక భాగం కాదు, ఈయనే దేవుడు. ఎంతమంది ఆమెనంటారు ఆ విషయానికి? ఎంతమంది నమ్ముతారు? ఆయన పూర్తి దైవత్వం అంతా ఆయనలోనే ఉన్నది. కారణం ఏమనంటే, ఒకసారి ఒకళ్ళు వివరించారు. ఏమనంటే, మీకు ఒక విషయం తెలుసా? తండ్రి, కుమార, వాళ్ళు వివరిస్తున్నారు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 కార్యాలు ఒక సామాన్యమైన విశ్వాసం అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటాయి అన్నాడు. సరే, వింటున్నాను నేను ఆ వీడియో. ఈ 3 ఒకటే, కానీ 3 ఒకటి కాదన్నాడు. 3 ఒకటే, 3 ఒకటి కాదన్నాడు. ఎలాగంటే వెంటనే అక్కడ ఉన్న ఒక, అంటే సపోజ్ ఇప్పుడు అక్కడ ఉన్న కెమెరా స్టాండ్ ఉందనుకోండి, ఆ స్టాండ్ గురించి చెప్తున్నాడు. అంటే ఈ స్టాండ్కి ఎన్ని ఉన్నాయి అన్నాడు. అంటే 3 ఉన్నాయండి, 3 స్టాండ్లు ఉన్నాయి అక్కడ. చూడు, ఈ 3 స్టాండ్లు ఒకటేనా, ఒకటి కాదా అన్నాడు. ఒక రకంగా ఒకటే, ఒక రకంగా ఒకటి కాదు. కారణం కొలతలో ఒకటే అక్కడున్న, లేకపోతే ఈ 3 కలిపి ఒకే దానికి పనిచేస్తే 3 ఒకేలా ఉంటాయి. కానీ 3 ఒకటి కాదు కదా. ఒకటి తూర్పు ఉంది, ఒకటి పడమర ఉంది, ఇంకోటి మరొక. అని ఏమన్నాడంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా అంతే, మీకు అర్థం కాదన్నాడు. ఏం అర్థం కాదంటే 3 ఒకటే, కానీ 3 ఒకటి కాదన్నాడు. ఇదంతా విన్న తర్వాత, కానీ నిజానికి దేవుడు మన కన్నులు విప్పినందుకు మన దేవుడు కృతజ్ఞతలు చెప్పచ్చమంటే, దేవుడు 3 వేరు వేరు కాదు. దీనికి ఎవరో అంటే పిహెచ్డి వాళ్ళు వచ్చి మనకు వివరించక్కర్లా. సామాన్యుడికి అర్థమైంది ఏమనంటే, అంటే మీకు విషయం తెలుసా, ఒక డినామినేషన్ ప్రీచర్ వాక్యం చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఏం వాక్యం చెప్తున్నాడంటే, మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? యెహోవాకు ప్రార్థన చేస్తున్నారా? మీరు చాలా జాగ్రత్తగా ఆయన చెప్తున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు యెహోవాకు ప్రార్థన చేస్తున్నారా? మీరు కుమారుడికి ప్రార్థన చేస్తున్నారా? మీరు పరిశుద్ధాత్మక ప్రార్థన చేస్తున్నారా? మనం తండ్రికి చేయాలి, మరలా కుమారుడికి చేయాలి, మరలా పరిశుద్ధాత్మకు చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే, పటాలు పెట్టంటారా, ఫస్ట్ దీనికి, తర్వాత దీనికి, తర్వాత అసలు అనుకున్న ఆయన మామూలు ఆయన కాదు. ఎందుకంటే ఇక్కడున్న చాలామంది కూడా ఆయన మెసేజ్లు వింటారు. ఆయన డినామినేషన్ ఆయన పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. నేను అనుకున్న, కనీసం ఈ విషయాన్ని పెద్ద వాళ్ళు అక్కర్లే, కానీ నిజంగా సండే స్కూల్ అంటే చిన్న పిల్లోడు అని చెప్తాడేమంటే, ఒకవేళ దేవుళ్ళు 3 అయితే మన అన్యత్వం నుండి రావడానికి కారణమేమి? అనేక మంది దేవుళ్ళు ఉండరు కదా. దేవుడు అంటే ఒకడే ఉండాలి కదా, ఒకడే సృష్టికర్త అయి ఉండాలి కదా. కానీ ఎంతమంది మీరు నమ్ముతున్నారా? ఒకడే దేవుడు, 3 దేవుడు కాదని. కానీ గుర్తించలేపారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నారంటే దేవుళ్ళని ఒక భాగం అనుకున్నారు. కానీ ఆయన ఇమ్మానుయేలు, ఆయన మెస్సియా. కానీ ఇన్ని కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంటే వారి కళ్ళు మాత్రం జస్ట్ అలా మూసుకొని పోయాను. కానీ మీరు గమనించండి, ఈయన ఎన్ని అద్భుతాలు చేయాలో అన్ని అద్భుతాలు వాళ్ళ ముందు చేసుకుంటూ వచ్చాడు. ఇన్ని అద్భుతాలు చేసినా వాళ్ళు ఇంకేమంటున్నారంటే, అయ్యా నువ్వెవరివి, అయ్యా నువ్వు మెస్సియావా, అయ్యా నువ్వు క్రీస్తువా, అయ్యా నువ్వే. కానీ మీరు గమనించండి, అసలు ప్రవక్త చెప్పింది ఒక కార్యం చాలా చక్కగా ఉంటుంది. దేవుడు ఏది చేసినా అది నువ్వు చూడాలంటే ముందుగా తప్పక నువ్వు నిర్ణయించబడి ఉంటేనే నువ్వు ఆ కార్యాన్ని చూడగలవు. నీ సొంత కార్యాలతో దాన్ని జరిగించలేవు. కారణం ఏమయ్యా అంటే, ఇన్ని అద్భుతాలు చేసినా వీరు నమ్మలేకపోయారు. కానీ ఏ అద్భుతం చేయకుండా ఆయన ఇంకా పెద్దవాడుగా కాకుండా పొత్తుగుడ్డల్లో ఉండగానే సుమేరు చూసి వెంటనే అన్నాడు, ఓ నాదా సత్యస్వరూపి ప్రభువా, నీ యొక్క రక్షణ నేను కన్నులారా చూసినట్లుగా నువ్వు నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలయ్యా. మీరు ఆయన ఏ అద్భుతాన్ని చూడలేదు, యేసుప్రభు యొక్క వాక్యాన్ని అతను లేదు, యేసుప్రభు పెద్దవాడైనడు చూడలేదు. కానీ కారణం ఏమంటే, పరిశుద్ధాత్ముడు కన్నులు తెరవగానే వెంటనే చిన్నవాడిని చూసి అన్నాడు, అయ్యా ఎవరైనంటే ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సియా, ఈయనే దేవుడు, ఈయనే సీనాయి పర్వతం మీద ఉన్న ఆయన, ఈయనే మోషతో మాట్లాడినవాడు, ఈయనే యోగుతో మాట్లాడినవాడు, ఈయనే యేసుకేలు దర్శనంలో ఉన్నవాడు, ఈయనే 4 అవునా కదా 24 పెద్దలు సింహాసనం మీద ఉంటే మధ్యలో ఉన్నవాడు ఈయనే, శరాబుల ద్వారా స్తుతించబడుచున్నవాడు ఈయనే, కరాబుల ద్వారా స్తుతింపబడుచున్నవాడు ఈయనే. పరిశుద్ధుడు 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 అని దేవదూత గణములు స్తుతిస్తూ ఉంటే స్తుతింపబడుచున్న ఈ చిన్నవాడు ఏ కార్యాన్ని చూసి నమ్మాడు? అతను దేవుడు ఎంపిక చేశాడు కళ్ళు తెరిచి చూడడానికి.
ఎంతమంది నమ్ముతున్నారు చూడడానికి కూడా దేవుడు కళ్ళు తెరవాలని? కారణం దేవుడు మీరు గమనించండి. ఒకవేళ మీరు ఎంతమంది గడిచిన దినాలు ఉన్నారు దేవుడు మన మధ్యలో దూతలు పంపుతాడని? ఏ దూతల్ని? మీ పక్కన ఉండడానికి ఒక దూతని, ఈ స్థలంలో ఉండడానికి ఒక దూతని. నమ్ముతున్నారా నిజంగా దేవుడు పంపుతాడని? ప్రవక్త ఏమన్నాడంటే దూతను పంపే సమయాల్లో కూడా కొన్ని దూతల్ని ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నీ దూతల్ని నువ్వు ఆరాధన స్థలంలోకి పంపి ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉండి, ప్రవక్త ఎంత చక్కగా ప్రార్థిస్తున్నాడంటే, ఎవరైతే స్వస్థత కొరకు నిర్ణయించబడ్డారో, ఎవరి వ్యాధితో వచ్చారని కాదు, ఎవరు ప్రార్థించారని కాదు, ఎవరు ఎక్కువ, కానీ అక్కడ ఏమన్నాడంటే ఎవరైతే స్వస్థత కొరకు ముందుగా నిర్ణయించబడ్డారో వారిని ఈ క్షణమందు నువ్వు ముట్టుదువుగాక. అంటే నువ్వు స్వస్థత పొందాలన్నా తప్పక నువ్వు ముందుగా నిర్ణయించబడి ఉండాలి. లేఖనం అలాగే చెప్తున్నదా? నువ్వు స్వస్థత పొందాలన్నా ముందుగా దేవుడి చేత నిర్ణయించబడాలా? ఇంతమంది ఉంటే ఇంతమంది స్వస్థపరచబడ్డారండి, కానీ వీరి మధ్యలో ఒకరు ఉంటారు, వారు మాత్రమే ఏమంటారంటే దేవుడు కారణం ఏమంటే లేఖనాలు మీరు గమనించండి, అనేక మంది ఉన్నారు కానీ 38 సంవత్సరాలుగా అక్కడే ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉంటే అనేక మందిని దేవుడు స్వస్థపరచలేదు. కానీ ఎవరిని స్వస్థపరిచాడంటే 100 మందిని 1000 మందిని దాటుకుంటూ వచ్చి ఎవడైతే కుట్టు అక్కడ అనేక రోజులుగా నిలబడలేని స్థితిలో ఉన్నాడో అందరిని దాటి తనని మాత్రమే దేవుడు స్వస్థపరిచాడు. ఎందుకంటే వీరందరికన్నా స్వస్థత కొరకు దేవుని యొక్క అనాది సంకల్పంలో ఎవరు నిర్ణయించబడ్డారంటే ఆ వ్యక్తి నిర్ణయించబడ్డాడు కనుక దేవుడు వీరందరిని దాటి అతను ఎత్తుకొచ్చాడు. ఆయన ఎంతమంది నమ్ముతారు నిజంగా దేవుడు స్వస్థత కొరకు కూడా ముందు నిర్ణయిస్తాడని? ఆమేన్. నిజంగా నిర్ణయిస్తాడు ఆయన? ఎంతమంది నమ్ముతున్నారండి? బ్రదర్, ఎవరో గురించి కాదు, ఏమంటే నేను నిర్ణయించబడ్డా నమ్మక నీకు రావాలి. ఇక్కడ ఎంతమంది వ్యాధిగ్రస్తులు వచ్చారనేది విషయం కాదు, కానీ ఎంతమంది తిరిగి స్వస్థతో వెళ్ళబోతున్నారు అనేదే విషయమే ఇక్కడ. అయితే మీరు గమనించండి, కొన్నిసార్లు నువ్వు ఎవరి ద్వారా స్వస్థపరచబడాలో కూడా ముందే నిర్ణయించబడి ఉంటుంది. ఎంతమందికి అర్థమైనదో? నువ్వు స్వస్థపరచబడడానికి ముందు నిర్ణయించబడాలి. నువ్వు ఎవరి ప్రార్థన ద్వారా స్వస్థపరచబడతావో కూడా దేవుడు ముందుగా నిర్ణయిస్తాడు ఆయన. కారణం ఏమయ్యా అంటే మీరు గమనించండి, ఒకసారి చదవచ్చిన అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళేవారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. అదేవిధంగా ఒకసారి అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 5వ వచనం అండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. చదవండి. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. మీరు గమనించండి, ఈ 2 స్థలాల్లో మనం చదివిన అపోస్తలుల గారు 3వ అధ్యాయంలో చదివిన స్థలంలో ఆల్రెడీ యేసు ప్రభు ఆ వ్యక్తిని దాటుకుంటూ అనేక సార్లు వెళ్ళాడు. వాస్తవానికి దేవాలయంలో అక్కడ ప్రధానమైన 8 ద్వారాలు ఉంటాయండి. శృంగారం అనే దేవాలయం, అది లోనున్న దేవాలయం, అంటే లోనున్న మార్గం, అది ఆ ద్వారం. అది బయట అయితే 8 ద్వారాల వరకు ఉంటాయి. సేమ్ అదే రూట్లో యేసు ప్రభు ఎన్నోసార్లు తిరిగి వెళ్ళాడు, కానీ ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు. కానీ 40 సంవత్సరాలు పైగా ఉన్న ఈ వ్యక్తిని మాత్రం దేవుడు తాకలేదు. ఈయన దాటుకుంటూ వెళ్ళిపోయాడు. కారణం ఏమంటే ఆ స్వస్థత నియమించబడింది ఈయన పరిచర్లో కాదు, కానీ ఈయన తర్వాత పేతురు రాబోతున్నాడు, ఈయన తర్వాత యోహాన్ రాబోతున్నాడు, ఈయన తర్వాత అపోస్తలులు రాబోతున్నారు. ఇప్పుడు అందరికీ పైగా ఉన్న దేవుడు, అందరి మధ్యలో ఉన్న దేవుడు ఇమ్మానుయేలుగా ప్రజల మధ్యలోనికి వచ్చిన తర్వాత, శిష్యుల మధ్యలోనికి వచ్చిన తర్వాత ఇక పేతురు పరిచర్లో వారు దీవించబడాలి, పేతురు పరిచర్లో వాళ్ళు స్వస్థపరచబడాలి. దేవుడు ముందుగానే కంప్లీట్ చేశాడు. ఆయన పేతురు కొరకు విడిచిపెట్టి ఆయన ముందుగా నడుచుకుంటూ వెళ్తాడు, కానీ అన్నాడు అతను తాకల. కారణం అతను ఎవరు పరిచర్లో స్వస్థపడాలంటే యేసు ప్రభు పరిచర్లో కాదు. ఎంతమందికి అర్థమైనదో? నువ్వు స్వస్థపరచబడాలన్నా ఏమై ఉండాలి?
నువ్వు ముందుగా నిర్ణయించబడిన వ్యక్తి అయి ఉండాలి. 2, నువ్వు ఎవరి ద్వారా స్వస్థపరచబడాలో, ఎవరి ప్రార్థన ద్వారా అనేది కూడా ఎవరు నియమిస్తారు? ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు ఏ సువార్త ద్వారా రక్షించబడాలో, ఏ సేవకుడు ద్వారా రక్షించబడాలో కూడా దేవుడు ముందుగానే నిర్ణయించిన కార్యమని. నువ్వు ఏ చర్చికి వెళ్ళాలో కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడని. ఆమేన్. నిజంగా నమ్ముతున్నారా? కారణం ప్రతిదీ నీ లైఫ్లో నువ్వు కానీ నిజంగా గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉండుంటే నీ లైఫ్లో ప్రతిదీ దేవుడు సమయానికి నిర్ణయించి జరిగిస్తాడు ఆయన. ఆమేన్. అయితే ఒకసారి అది కూడా చదివాం కదా, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున. మీరు గమనించండి, ఇదే సమరయ స్థలానికి యేసుప్రభు వెళ్ళారా వెళ్ళలేదా? యేసుప్రభు వెళ్ళారా వెళ్ళలేదా అండి? సమరయ స్త్రీతో మాట్లాడాడు ఆయన. సమరయ స్త్రీ హృదయాన్ని కదిలించాడా? వెంటనే ఆ స్త్రీ ఆయన గుర్తుపెట్టిందా? వెంటనే ఆవిడ ఏం చేసింది? పాత కుండను అక్కడ వదిలిపెట్టి, పాత జీవితాన్ని అక్కడ వదిలిపెట్టి, పాత క్రియలు అక్కడ వదిలిపెట్టి, పాత స్వభావాన్ని అక్కడ వదిలిపెట్టి కుండను పగలగొట్టి ఆ స్థలం నుండి వెళ్ళింది. అక్కడ ఏమనంటే, ఇదిగో నేను కలిసింది మెస్సియా, నేను కలిశాను, మీరు వచ్చి చూడండి ఈయన మెస్సియా కాడా. అయితే మీరు గమనించండి, ఆయన దాదాపు 3 రోజులుగానేమో ఉంటాడు వాళ్ళతో. వారు ఉంటే 3 రోజులు ఆయన వాక్యం చెప్పాడు, కానీ 3 రోజులు ఆయన అక్కడ ఏ అద్భుతాన్ని చేయలేదు. ఆయన ఒక్కరిని కూడా స్వస్థపరచాల. కారణం ఏమయ్యా అంటే, అందరికీ పైగా ఉన్న దేవుడు, అందరి మధ్యలో ఉన్న దేవుడు, ఆయన అందరి లోనికి వచ్చిన తర్వాత ఫిలిప్పు ద్వారా ఒక కార్యాన్ని జరిగించాలి. ఆయన ఫిలిప్పుకు ఒక పరిచయం ఉన్నది కనుక దేవుడు ఆయన అంటే మీరు గమనించాలి. అసలు యేసు ప్రభునే పక్కకు నిలబడేమన్నాడంటే, ఈ కార్యం నా కొరకు కాదు, ఫిలిప్పు కొరకు నియమించబడిన కార్యం. నమ్ముతున్నారా? నువ్వు స్వస్థపరచబడాలన్నా మీరు గమనించండి, చాలామంది కొరకు మీరు ప్రార్థిస్తారు, కానీ కొంతమంది స్వస్థత పొందరు, అది జరగదు. అది కానీ నువ్వు నిజంగా నీకు అంటే ఏమనంటే, నువ్వు స్వస్థపరచబడ్డానికి నిర్ణయించబడ్డావా లేదా అనేది ఎవరో చెప్పక్కర్లా. నీ లోపల ఏమైందంటే, నువ్వుగా నిర్ణయించబడిన వ్యక్తివైతే ఆ కరడును పిలిచినట్లుగానే ఆలస్యం అవుతున్న ఏమంటుందంటే, కారణం జాన్ రే యొక్క ప్రార్థన వాక్యం, జాన్ రే సాక్ష్యాన్ని వింటే ఆయనకు చెప్పారంటే ఏమనంటే, ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత నిలబడి అడుగుతున్నాడు, అయ్యా గుడ్డివాడిగా నిలబడి ఉన్నాడు. వెంటనే ప్రవక్త చేతులు పెట్టి, బ్రదర్ నువ్వు క్యాథలిక్ కదా అన్నాడు. వెంటనే అన్నాడు, అవునయ్యా నేను క్యాథలిక్ అన్నాడు. దేవుడు వెంటనే ఇలా ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు దర్శనం చూపించగానే, దేవుడు నాకు ఇప్పుడే దర్శనం చూపించాడు, నువ్వు ఒక రోజున చూడబోతున్నావు, దేవుడు నీ కన్నులు తెరిచాడు. వెంటనే మీరు గమనించండి, ప్రవక్త పరిచర్లో స్పాట్లో కొన్నిసార్లు కళ్ళు తెరిచిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి చెప్పినట్లున్నా, ప్రవక్త ఇలా నిలబడి ఉంటే ఎదురున్న స్త్రీకి ఈ కన్ను అంటే ఈ లోపల ఐబాల్ లేదండి. విన్నారు ఎప్పుడన్నా? ఈ ఐబాల్ లేదు ఆవిడికి. ఒక స్త్రీ వచ్చి నిలబడితే ప్రవక్త ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే, అసలు మీరు గమనించండి, అటువంటి స్త్రీకి ప్రార్థన చేసేటప్పుడు మనం అక్కడ ఉంటే ఎలా ఉంటుందో. ఇలా ప్రార్థించేది కారణం ఇదంటే, మనం ప్రార్థిద్దాం, సంఘంగా ప్రార్థిద్దాం, ఇలా కాదు. అక్కడ అద్భుతాలు ఎలా జరిగాయంటే స్పాట్లో జరిగి వెళ్ళిపోవడమే. క్యాన్సర్ గడ్డలతో వస్తే గడ్డలు అక్కడ వదిలించుకొని వెళ్ళిపోవడమే. ఆ స్థలంలో పక్షపాతంతో వస్తే చురుగ్గా అంటే చెంగుమని లేసి కాలు చేతులు దించుకొని ప్రభా నీకు వందనాలయ్యా అని నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి స్థలాల్లో ప్రవక్త ప్రార్థించేటప్పుడు ఇలా ప్రార్థిస్తా, ఆవిడ గురించి మొత్తం చెప్పాడు. ప్రార్థిస్తా ఉండగానే వెంటనే ఆగిపోయాడు. అంటే ప్రార్థన మధ్యలో ఆగి దేవునికి స్వస్థత ఇవ్వబోతున్నాడు, కానీ ఆయన నిన్ను ఒక మాట అడగమన్నాడంట. ఏమనంటే, నీకు దేవుడిచ్చే కనుగుడ్డు ఏ రంగులో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అన్నాడు. మీరు గమనించండి, కొంతమందికి ఏ రంగు ఉంటే ఇష్టం అంటే బ్లూ కలర్ ఉంటే ఇష్టపడతారు, కొంతమందికి బ్రౌన్ కలర్ ఉంటే ఇష్టపడతారు. కానీ చూడండి, అసలు స్పాట్లో అడుగుతున్నాడు అక్కడ నిలబడి, ఏ ఐ కావాలని నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పింది. బ్లూనే ఏమనంటే అక్కడ బిల్లి పాల్గొండే ఆయన చెప్పాడు తర్వాత సాక్ష్యం. ఎప్పుడైతే చాలా దీనంగా ప్రార్థించేవాడు, హడావుడి చేసేవాడు కాదు ఆయన. కారణం, నిర్ణయించబడినప్పుడు నువ్వు హడావుడి చేయక్కర్లా. అంటే ఓ ప్రభా ఓ ప్రభా ఓ ప్రభా ఓ ప్రభా చెరిగిపోవాలి ప్రభా శుష్ భాష నీ దగ్గర అంటే దేవుడుగా నిర్ణయం చేస్తే. మీరు గమనించండి, ఏలియా ఎప్పుడైతే ఆ యొక్క కర్మేల పర్వతం దగ్గర నిలబడంగానే ఏమన్నాడంటే, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో ఉందరు, యెహోవా దేవుడో బయలుదేవడో చూసుకున్నారు అంటే అన్నాడు. వచ్చిన తర్వాత ఏలియా ఏమో హడావుడి చేయలేదండి. ఏలియా అన్నాడు, సరే మన ఇద్దరిలో ముందు తెలుసుకుందాం, మీరు ముందు మీ కార్యాన్ని జరిగించండి అంటే వాళ్ళు ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, మొత్తం ప్రార్థన అయిపోయింది. అంటే కొట్టేసుకున్నారు, కన్నీళ్ళు విడిచారు. అయిపోయిన తర్వాత ప్రభు అంటే వాళ్ళు బయలు అన్నారు. అనగానే ఈయన పక్కన కామెడీ చేస్తాడు. ఏమంటే, ఎప్పుడు నీ దగ్గర నిజమున్నది అనుకో, నువ్వు దేనికి భయపడవు. నీ దగ్గర ఉన్నది వాస్తవం అనే విషయం నీకు అర్థమైతే నువ్వు హడావిడి కూడా చేయవు, కానీ నువ్వు చాలా సామాన్యంగా ఉంటావు. అసలు అక్కడ మాత్రం ఏలేలా నిదానంగా చాలా రెస్ట్ తీసుకున్నాను. ఏమంటే ఇంకొంచెం గట్టిగా ఉన్నాను చూడు
అంటే పందెంకి వచ్చినోడు అలా అంటే ఇంకా ఇతనికి ఏమంటే వీళ్ళకి ఇంకా ఈర్ష కోపం ఇంకా వచ్చి ఇంకా ఓ బయలు వెంటనే అన్నాడు, కొంచెం గట్టిగా ఒకవేళ భోజనంకి వెళ్ళాడు, హోటల్కి ఏమైనా వెళ్ళి ఉంటాడు. మీరు గమనించండి, వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకి ఎలా కోపం వస్తుంది. నేను ఒకసారి చిన్నప్పుడు తెలియక అదే పని చేశాను. మా ఇంట్లో చెప్తారు కదా ఏమనంటే, ఇంట్లో మనకి రే ఆ విగ్రహం ఇంకా చూడకు అది సాతాన్రా అంటారు. ఇవి చిన్నపిల్లలకి వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఒక వయసు వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళు మీరు ఏదైతే సీక్రెట్గా చెప్తారో వాళ్ళు అందరి ముందు చెప్తుంటారు వాటిని. ఆ తర్వాత ఏమైందంటే విగ్రహం వెళ్తూ ఉండగానే మా తెలియక అమ్మమ్మ సాతాన్ అంటారు. ఊరి ఆ మాట అనకూడదురా, మనం తిరణాల మధ్యలో ఉన్నాం రా, మాట అంటే మళ్ళీ కొడతారు. कारण నేను ఒకసారి ఒక ఆవిడ ఎవరుగా మా పెద్ద ఒకసారి పలానా చూపించిన తర్వాత చిన్నాడు తెలియదు కదా అది సాతాన్ అన్న అనమాకంది సాతాన్ అన్న అనమాక సాతాన్ లాక్ కొట్టింది ఒకటి చెప్పొద్దని అనద్దాను. కానీ మీరు పిల్లలకి నేర్పినప్పుడు అది ఎలా ఉంటుందో తెలియదు. అంటే అవతల కోపం వస్తుంది కదా, వాళ్ళు నమ్మింది కదా అది. మీరు గమనించండి, అలా అంటేనే కోపం వస్తే ఇప్పుడు ఇక్కడ పనుకొని భోజనానికి వెళ్ళాడో చూడంటే ఎలా ఉంటుంది. ఒకవేళ దారిలో ఉన్నాడేమో కొంచెం షార్ట్కట్లో ఏమైనా వస్తున్నాడో చూడాను, ఇది ఇంకా బయలా 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 బయలా. కానీ వీళ్ళు ఎంత హడావిడి చేసినా ఏమీ జరగలేదు. కానీ అక్కడ ఏలే వచ్చి రివర్స్లో చేస్తాడు. ఏమనంటే అగ్నితో ప్రారంభించట్లా, నీటితో ప్రారంభిస్తున్నాడు. తడుపు తిని నీటితో, మరలా తడుపు నీటితో, మరలా తడుపు నీటితో, చుట్టూ గోయదోవండి, మరలా నీరిపోయింది, మరలా నీరిపోయింది, మరలా. కారణం ఏమయ్యా అంటే నేను కలుగున్నది వాస్తవం అయితే ఇది తడిచినా మండాల్సినదే. ఆరిపోయిన కారణం ఎటువంటి ఆరిపోయిన జీవితాన్నైనా సరే ఆయన వెలిగించగలిగిన దేవుడైనా, ఎంత దిగజారిన స్థితినైనా సరే తిరిగి లేపగలిగిన దేవుడైనా, ఎంత అనారోగ్యంతో ఉన్నా ఎన్నిసార్లు డాక్టర్ నేను కాదన్నా ఆయన నేను స్వస్థపరచగలిగిన దేవుడైనా. కారణం నీకేమన్నదంటే నేను కలుగున్నదే వాస్తవము. ప్రవక్త చాలా సింపుల్గా ప్రార్థించాడండి. అలా సింపుల్గా ప్రార్థించగానే 2 లైట్స్ ఇలా ఒక్కసారి స్ట్రక్ అయినా, అంటే కంటిలోనికి ఇలా మెరుపులు ఎలా తాకిని. ఎప్పుడైతే ఆ బిడ్డ కళ్ళు తెరిచి చూడంగానే స్పాట్లో దేవుడు కళ్ళు ఇచ్చాడు. కానీ జాన్ రే కేసు అది కాదు కదా. జాన్ రే దగ్గరకు వచ్చిన తర్వాత బ్రదర్ నేను నీ కోసం ప్రార్థించా దేవుడు కళ్ళు ఇచ్చాడంటే వీళ్ళు వెంటనే మళ్ళీ మీటింగ్ అటు ఇటు తిరిగితే మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చి బ్రదర్ నేను నమ్ముతున్నాను కానీ నాకు ఇంకా కళ్ళు రాలా, నా కోసం మళ్ళీ ప్రార్థించాడు. వెంటనే మళ్ళీ చేపెట్టాడు. ఆయన పెట్టి బ్రదర్ నువ్వు స్వస్థపడ్డా నేను ముందుగానే చూశాను కానీ నేనేమి చూడట్లేదు కదా. మళ్ళీ వెంటనే ప్రార్థించడం, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చి బ్రదర్ నేను చూడలేకపోతున్నా. ఆయన అంటున్నాడు ఈ కార్యం మనకు అర్థమవ్వాలి. 2 చేతులు పెట్టి అన్నాడు, బ్రదర్ నువ్వేదైతే పొందుకోవాలని దేవుడు నిర్ణయించాడో నువ్వు మరలా వస్తే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు నమ్మావు కదా, నువ్వు నమ్మావా నేను చెప్పింది నిజంగా దేవుడు మాట అని అంటున్నాడు. కళ్ళు కనపడట్లేదు అని అన్నాడు. బ్రదర్ నేను నమ్ముతున్నా, నిజంగా అది మాట్లాడింది దేవుడు అని నేను నమ్ముతున్నాను. సరే నేను దేవుడి చేత పంపబడ్డాను నువ్వు నమ్ముతున్నావా? బ్రదర్ నువ్వు దేవుడి చేత పంపబడ్డావని నేను నమ్ముతున్నాను. సరే నువ్వు దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాను. సరే అయితే నువ్వు వెళ్ళి అదే వాక్యాన్ని చెప్పు. కారణం ఏమంటే ఇప్పుడు ఫెయిత్ ఎలా ఉండాలంటే బోల్డ్గా ఉండాలంటే ధైర్యంతో కూడిన విశ్వాసంగా ఉండాలి. మీరు గమనించండి, ప్రవక్త ఏమన్నాడంటే నీకు ఇప్పుడు జరుగుతుందని నేను చెప్పలేను, ఈ వారంలో. కారణం నువ్వు కానీ స్వస్థత కొరకు నిర్ణయించబడిన వ్యక్తి అయితే నీ స్థితి అలా ఉంటుంది అన్నాడు. ఈ వారం అని నేను చెప్పలేను, లేకుంటే ఈ నెల అని నేను చెప్పలేను, ఈ సంవత్సరం. కానీ దేవుడు నేను స్వస్థపరుస్తాడు. ఆ ఒక్క పాట పట్టుకుని ఏమన్నాడంటే ఓ ప్రభువా నీకు వందనాలయ్యా, దేవుడు నాకు చూపించినందుకు వందనాలు, దేవుడు నాకు చూపించినందుకు వందనాలు, దేవుడు నాకు చూపించినందుకు వందనాలు. అయితే తర్వాత కూటానికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ప్రవక్త వాక్యం చెప్తా ఉండగానే వెనకాల లేచి వాక్యం చెప్తున్నాడు. చెప్పగానే మనం వాక్యానికి ఆమె అంటారు కదా, దీని వెంటనే ఏమన్నాడంటే లేచి అయ్యా నువ్వు నాకు కళ్ళు తెరిచినందుకు నీకు వందనాలని. ప్రవక్త అన్నాడు ఆ సైలెంట్ అన్నాడు ప్రవక్త. మళ్ళా లేస్తాడు. మళ్ళీ కారణం ఏమంటే నువ్వు కానీ ఏర్పాటు చేయబడ్డావు అనుకో నీ విశ్వాసాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ కరడు పిలిచినట్లు నువ్వు పరిగెడతా ప్రభు ఎలాగైనా నువ్వు పొందుకుంటావా? ఖచ్చితంగా పొందుకొని తీరుతావు నువ్వు. ఏమని ఎంతమంది నమ్ముతున్నారు? ముందుగా నిర్ణయించబడిన వాళ్ళమేనా? ఆశీర్వాదం కొరకు ముందుగా నిర్ణయించబడ్డామా? స్వస్థత కొరకు ముందుగా నిర్ణయించబడ్డామా? పరిశుద్ధాత్మ కొరకు ముందుగా నిర్ణయించబడ్డామా? దేవుని రాజ్యం కొరకు ముందుగా నిర్ణయించబడ్డామా? నిత్య జీవం కొరకు ముందుగా నిర్ణయించబడ్డామా? మనం మన సొత్తు కాదు కానీ విలువ పట్ట దేవుని సొత్తు అయి ఉన్నాము కనుక ఆమేన్. ఎవరు మీ సొత్తా? మీరు మీ సొత్తు కాదు. ఆమేన్. సరే ఇంకో కార్యం అడగొచ్చిన. అయితే మీరు ఎంతమంది ఎరుగుదురు ఈ చివరి కాలంలో లేఖనం ఒకటి ఉన్నది కదా, ఏమనంటే అంత్యకాలంలో ప్రపంచమంతటిలో ఒక క్షామం రాబోతున్నది. అది ఆహారాన్ని కూర్చున్నది కాదు కానీ దేవుని యొక్క వాక్కును కూర్చున్న కార్యం. అవునా? ఆమోస్ గ్రంథంలో ఉన్నది కదండి, ఒక క్షామం రాబోతున్నదని లేఖనాల్లో ఉంటుంది. సరే నేను కార్యం అడుగుతుంది, అది ఎంతమంది అది జరగబోయే కాలంలో రాబోతుందని నమ్ముతున్నారు?
రిఫరెన్స్ చదవనా, చెప్పానా? ఎంతమంది ఆ కరువు ఖచ్చితంగా జరుగుద్దని నమ్ముతున్నారు? సరే ఒకసారి చూద్దాం. ఒకవేళ మీరు కానీ నాకన్నా ముందే తీస్తే మీరే చెప్పండి నాకు. అది ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత వల్ల కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా అంటే ఉండును. దేవుని యొక్క వాక్యం అందుబాటులో లేకపోవడం వల్ల కలిగే కరువుగా ఉండును. అవునా, ఉన్నదా లేదా అండి? ఇది ఎంతమంది నమ్ముతున్నారు రాబోయే దినాల్లో జరగబోతుందని? నేను కూడా మీలాగే నమ్మా. ఏమనంటే రాబోయే రోజుల్లో ఈ కార్యం జరుగుద్ది అని. కారణం నేను ఎలా అనుకునేవాడినంటే, నా ఆలోచన చెప్తా. ఈ ర్యాప్చర్ జరిగిపోయిన తర్వాత, ఎత్తపట్టు జరిగిన తర్వాత మీరు ఇంకా ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు వాక్యం ఉండదు, ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు వాక్యం దొరకదు, ఎక్కడికి వెళ్ళినా కరువు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఈ కరువు ఎప్పుడో జరగదు, ఆల్రెడీ నువ్వు ఉందే కరువులో ఉన్నావు. ఆల్రెడీ క్షమం ఇప్పుడు భూమిని తాకుతూ ఉన్నది. అది అయితే ఈ భూమిని తాగుతున్నది కానీ దేవుడు నీకు నాకు ఆహారాన్ని కొరత చేయట్లేదు. ఆయన నీకు నాకు వాక్యాహారాన్ని కొరత చేయట్లేదు. ఆయన కావలసినది ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తానే మనల్ని పోషిస్తున్నాడు. కారణం ఎందుకంటే ముందుగా నిర్ణయించాడు. దేనికంటే ఈ కరువులో నువ్వు ఆకలితో ఉండకూడదు, కానీ ఈ కరువులో మీకు విషయం తెలుసా, కడుపు నిండా తినడం దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎంతమంది తెలుసు? లేఖనాలు ఏముంటుందంటే, నీవు నా ఆజ్ఞలు గైకొన్నాడులా నీవు కడుపారా తిని తృప్తి చెంది దేవుడు చేసిన వింత కార్యాలను స్తుతించి నువ్వు మళ్ళీ దేవుని కొనియాడుతావు. నిజంగా మనం కడుపు నిండా తినడం దేవుడికి అంటే మీరు కానీ అర్థమైతే భోజనం పల్లెం దగ్గర నిలబడి మళ్ళా దేవుడికి 2 చేతులు ఎత్తి ప్రభువా. ఇదే టైంలో భూమి కావల వైపున మనం తినే తిండిలోకి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? కనీసం మనం తాగే నీరులోకి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? భౌతికమైన కరువే అటు ఆ విధంగా ఉంటే ఆత్మీయమైన కరువు ఇంకెంత ఘోరంగా ఉంటుందో చూడండి. కానీ ఆత్మీయమైన కరువు ఎక్కడ ఉన్నదంటే, ఏలా వచ్చి రాజు ముందుకు వచ్చి నిలబడ్డాడేమన్నాడంటే, ఓ రాజా, ఇదే చూడండి, అసలు ఏలియా యొక్క ముందు పరిచయం ఎక్కడ లేదు, కానీ ఎంట్రన్స్ రాజు దగ్గర నిలబడతాడు. నిలబడ్డమే అసలు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ దేవుని జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరాల్లో వానైనా మంచైనా కురిసే ప్రసక్తే లేదన్నాడు. కానీ చెప్పినప్పుడు యెహోవా మాట ప్రకారం అలా, నా మాట ప్రకారం అన్నాడు. కారణం ఎందుకంటే వారు దేవుడితో గడిపినప్పుడు వారి మాటే దేవుడు మాటగా అయ్యేంత లోతుగా వారు దేవుడితో గడిపేవాళ్ళు. అక్కడ నిలబడిన తర్వాత అది ఏలియా మాట కాదు, ఇక దేవుడి మాట. అది ఏమన్నాడంటే, ఆ ధైర్యం చూడంగానే ఆహాబ్ అనుకున్నాడంటే జరగచ్చు జరగకపోవచ్చు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ మాట చెప్పిన తర్వాత ఏలియా ఎవరు కనబడట్లేదు. ఏలియా మొత్తం మిస్టరీ అయిపోయాడు జనాలందరికీ. కానీ ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత నిదానంగా వాన ఆగిపోయినది, నిదానంగా మంచు ఆగిపోయింది, నిదానంగా ఆకాశం అంతా ఇత్తడిగా మార్చబడింది. ఎక్కడ ఆహారం లేదు, ఎక్కడ నిదానంగా ప్రజలు నిరసించిపోతున్నారు, జంతువులు నిరసించిపోతున్నారు, అన్నీ అంటే ఇంకా బలం లేని స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ టైంలో ఈ రాజు కనిపించింది. అసలు ఏలియా ఎక్కడ ఉన్నాడు అనుకున్నాడు. ఏలియా కోసం వెతకండి అన్నాడు. అనగానే మొత్తం అన్ని దేశాలు ఇండియాకి వెళ్ళి ఎత్తుకారు, ఆ స్థలానికి వెళ్ళి ఆ ఊరేళ్ళు ఎత్తుకారు, ఈ ఊరేళ్ళు ఎత్తుకారు, మొత్తం అన్ని ఊర్లు వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు, ఏలియా ఎక్కడ ఉన్నాడా? వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఏలియా ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే, ఏలియా మీ దగ్గర లేడని వాగ్దానం ప్రామిస్ చేయి. వాళ్ళు అంటున్నారు, వాళ్ళ దేవతల బొమ్మలు ఏమైనా ఉంటే, అయ్యా నిజంగా ఏలియాని మేము చూడలేదయ్యా. రాజుకు దొరకట్లే ఏలియా, సైనికులకు దొరకట్లే ఏలియా, వాళ్ళు ఉన్న ప్రజల్లో ఏ ఒక్కడికి దొరకట్లే. కారణం ఏమయ్యా అంటే, కానీ ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు. కానీ సరైన సమయం వచ్చేసరికి అదే రాజు ముందు నిలబడి ఉండగానే అయితే వీళ్ళు ఎతికి ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. ఏమనంటే, ఈ ఏలియా అటు ఇటు వెళ్ళి ఎక్కడో చచ్చిపోయి ఉంటారు. అంటే ఈ ఫుడ్ ఎక్కడ దొరక ముసడు పాపం అటు ఇటు తిరిగి అట్లా ఎక్కడో పడిపోయి ఉంటాడు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు కరువు అయిన తర్వాత తిరిగి ఏలియా అదే రాజు ముందు నిలబడంగానే ముందున్న అదే శక్తితో నిలబడ్డాడు, ముందున్న అదే ఆత్మతో నిలబడ్డాడు, ముందున్న అదే అభిషేకంతో నిలబడ్డాడు, ముందున్న అదే బలంతో నిలబడ్డాడు. ఎండిపోయిన స్థితిలో లేడండి, సంపూర్ణంగా ఆహారంతో నిలబడ్డాడు. అక్కడ కండలు సరిగ్గా ఉన్నాయి, దేహం సరిగ్గా ఉన్నది, మాట తడబడట్లా, పూర్తిగా శక్తితో నిలబడి ఉండగానే అసలు రాజుకి షాక్ ఏమనంటే, అసలు ఇక్కడున్న ఫుడ్ అంతా నా కంట్రోల్లో ఉంటే నిన్ను పోషించినాడు ఎవడు? బ్రదర్, ఆ ఏలియాని పోషించిన దేవుడు ఎవరో? మనల్ని పోషిస్తున్నది అదే దేవుడు. ఆయన కారణం ఏమయ్యా అంటే, అసలు ఎవరయ్యా అంటే, ఈ ఏలియాకి మాత్రం దేవుడు ఒక సీక్రెట్ ప్లేస్ అరేంజ్ చేశాడు, రహస్యమైన స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఈ ఏలియా కోసం రహస్యమైన వర్తమానికులను ఏర్పాటు చేశాడు. ఆయన ఈ ఏలియా కోసం రహస్యమైన ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఆయన నీకు నాకు ఒక రహస్యమైన ప్లేస్ ఏర్పాటు చేశాడు. ఏమయ్యా అంటే చెప్తున్నాడు, ఏలియా నువ్వు ఇక్కడ కాదు కానీ కెరీతు వాక్యతకు వెళ్ళు.
కెరీతు అంటే అర్థం ఏంటంటే కటింగ్, సపరేషన్, డివిజన్. అర్థం ఏంటంటే వేర్పాటు, విభాగించబడ్డం, కత్తిరించబడ్డం, పూర్తిగా వేర్పాటు. కారణం ఏమయ్యా అంటే ఎప్పుడైతే తన లోకం నుండి చుట్టూ ఉన్న అందరి నుండి వేరు చేసి కానీ చివరిగా తీసుకొచ్చి చిన్న వాగు ఎగుతూ పెట్టాడు. ఈ వాగు పెద్ద వాగు కాదండి, ఈ వాగు చాలా చిన్న వాగు. కానీ ఈ రోజున వాక్యానికి కొరత ఎందుకు ఏర్పడుతున్నదంటే మీకు అంటే నేను చెప్పేది అర్థమయ్యట్లేదు, దేవుడు దయ చూపును గాక. మీలో ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు వరకు ఇది ఎలా చెప్పాలా, రెండో ప్రపంచ యుద్ధానికి మునుపు ప్రపంచం వేరు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం వేరు. ఈరోజు టెక్నాలజీ ఇలా డెవలప్ అవ్వడానికి ఈరోజు పూర్తిగా అంటే సాతాను ఏ స్టేజ్లోకి వచ్చాడంటే ప్రతి మనిషి యొక్క మైండ్ పూర్తిగా తన కంట్రోల్లో ఇంతకు ముందున్న కాలాల కన్నా ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నాడు వాడు. అది ఎంతగా ప్రభావితం చెందిందంటే మీరు గమనించండి, ఈ భూమి మీద అన్నం లేకపోయినా నీళ్ళు లేకపోయినా బతికే వాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు ఫోన్ లేకపోతే బతికేవాళ్ళు లేడు. కారణం మైండ్ క్యాప్చర్ అయిన తర్వాత నువ్వు యూట్యూబ్ ఆన్ చేస్తావు, అది ఎలా ఉంటుందంటే ఒక ఊబిలోకి దిగిన తర్వాత ఇలా 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 తిరుగుతూనే ఉంటుంది. వేలుగమంటే ఒక వ్యాధి వచ్చినట్టు ఇలా 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 అది ఆగుతుంది. కారణం ఏంటో ఊబిలోనికి వెళ్తూ ఉంటావు నువ్వు అలా 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 నీ మైండ్ వాడు క్యాప్చర్ చేశాడని చేయగానే నీకంతా ఇది తెలుసా, అది వాడికి తెలుసో లేదో కూడా నీకు తెలియదు, కానీ అది తెలుసో తెలీదు నువ్వు తెలుసుకోవాలని చూస్తావు దాన్ని, తర్వాత తెలుస్తుంది వాళ్ళకి తెలియదు అన్న విషయం. తర్వాత ఇలా ఇలా మీరు గమనించండి, ప్రతి వయసు ఉన్నవాడిని క్యాప్చర్ చేశాడు. మీరు గమనించండి, ఒక పిల్లని చూడంగానే ఒకప్పుడు పనుకొని ఊహించే కార్యాలన్నీ అంటే ఏమనంటే పలానా ఆకాశంలోకి వెళ్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది, ఇది అవన్నీ వాడు తెర మీద చూపిస్తున్నాడు. ఏమనంటే ఒక మనిషి ఇలా ఎగిరిపోయినట్లుగా. నా చిన్నప్పుడు ఏమంటుందంటే పవర్ రేంజర్స్ అని ఉండేది, అదేంటంటే మనిషి టక్మని ఇలా మిషన్లా మారిపోతాడు, క్షణంగానే గన్లో నుండి టకటకటకన బుల్లెట్లు మారుస్తాడు, మళ్ళీ ఇలా మనిషిలా మారిపోతాడు. మీకు తెలిసింది ఏమంటే శక్తిమాన్, సూపర్ మాన్ అయిపోయినాయి ఆ కథలు ఏమనంటే అవన్నీ దేనికంటే నీ మైండ్ క్యాప్చర్ చేయాలి, నీ టైం తినాలి. ఇవన్నీ మీరు గమనించండి. ఈరోజు ఈ ప్రపంచం అంతా దేని చేత ప్రభావితం చెందిందంటే ఫోర్త్ డైమెన్షన్, 4వ పరిమాణం సైన్స్ అనే దానిలోనికి శత్రువు జొరబడినంత వరకు ప్రపంచం ఒక మాదిరిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే సైన్స్లోనికి వాడు మొదలుపెట్టిన తర్వాత వాడు ఏమనంటే హెలివిజన్ అయిందంట. అంటే హెల్ అంటే మీకు తెలుసా, నరకం. ఆఖరికి వాడు కిందేమనుకుంటున్నాడో వాడు నీకు తెర మీద చూపించాడంట. ఇప్పుడు తెర మీద ఏమనుకున్నాడు నీ మైండ్లో చూపిస్తాడంట దాన్ని. ఏమంటే నువ్వు గమనించు, దెయ్యం సినిమా చూసే వరకు ఒక ఆత్రం, చూసిన తర్వాత ఏమంటే దుప్పుడు కప్పుకొని చూస్తావు, చూసిన తర్వాత ఏమైతే మళ్ళా ఇదే నీకు మైండ్లో నీ మైండ్ వాడు క్యాప్చర్ చేస్తున్నాడు. మీరు గమనించండి, మరి ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ అందరి టైం ఎంతో తెలుసు. యూట్యూబ్ ఫోన్ అది చాట్, ఆ గ్రామ్ ఈ గ్రామ్. నేను చాలాసార్లు అనుకుంటా మనకు బైబిల్ గురించే గ్రామ నాలెడ్జ్ లేదు, మనకి ఇన్స్టాగ్రామ్ దేనికి నాయనా? బైబిల్లో ఏది ఎక్కడుందో రెఫరెన్స్ తెలియదు మనకి, కానీ ఇన్స్టాగ్రామ్ తెలుసా, చాప్ నాడు తెలుసా, ఆ చాడు తెలుసా, ఈ చాడు తెలుసా. కానీ నీ మైండ్ క్యాప్చర్ చేస్తున్నాడు వాడు. ఇలా ఎవరున్నారంటే ఆత్మీయమైన కరువులో ఉన్నవారంతా ఈ స్థలంలో ఉన్నాడు, కానీ దేవుడు ఏదైనా మాత్రం ఫోర్త్ డైమెన్షన్లో నుండి, ఈ సైన్స్ దగ్గర నుండి, ఈ ప్రభావం దగ్గర నుండి, ఈ టెక్నాలజీ దగ్గర నుండి. కానీ మీరు గమనించండి, నేను గడిచిన దినాలనుకున్నా ఒక ఖాళీగా ఉన్నా, నాకు బాగా నిద్ర వస్తుంది ఆఫీస్లో. నిద్ర రాగానే సరే ఇదివరకైతే కొన్నిసార్లు కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, ఏమంటే సిగరెట్ మానేయాలంటే పాన్ పరాక్ అలవాటు చేసుకుంటారు. పాన్ పరాక్ అది ఇంకోటి. నేను ఫస్ట్ ఏమనుకుంటే ఫస్ట్లో అయితే నాకు అదే నేను యూట్యూబ్ దగ్గర స్టార్ట్ అయింది. ఎప్పుడైతే యూట్యూబ్ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ చూస్తూ ఉండగానే ఏదో చెప్తుంది మనసులో. యూట్యూబ్ చూడకుండా నా హార్ట్ ఒకలా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నేను చూస్తున్నానో నేను కాని కార్యాల గురించి మాత్రం చెప్పేది. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏది పలానా ఆ టైంలో ఇజ్రాయెల్ న్యూస్ అని ఏమని అవి ఎప్పుడైతే కొంచెం లోతుగా దానిలోకి వెళ్ళిన తర్వాత మీరు గమనించండి, మనం ఎంత సులువుగా పడిపోతాం తెలుసా. ఇక్కడ ఇంత వాక్యమైన తర్వాత ఫోన్ ఎందుకు తీస్తాను తెలుసా, ఏదో చూడాలని తీయం. ఈరోజు పాస్టర్ గారు ఇజ్రాయెల్ గురించి చెప్పారు, నేను ఇజ్రాయెల్ గురించి చూస్తాను. నువ్వు చూడక దీంట్లో చదవచ్చు ఇజ్రాయెల్ గురించి అంటే అదొక కారణం. అది ఎప్పుడైతే ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ తాగుద్ది, అది అక్కడ ఇరాన్కి వెళ్ళుద్ది, ఇరాన్ తాగుద్దా అక్కడ ఇరాక్ వెళ్ళుద్ది, అక్కడ ఇంకో లోకం వెళ్ళుద్ది, అక్కడ పాతాళ లోకం వెళ్ళుద్ది. అది ఒక లోకం నుండి ఒక లోకంలో. కానీ ఎప్పుడైతే అంటే నేను జస్ట్ టైం అలా స్పెండ్ చేసిన తర్వాత బయటకు రాగానే ఏమనిపించిందంటే నేను అది తరచూ గమనిస్తున్నాను. అది ఎప్పుడైతే యూట్యూబ్ ఆఫ్ చేసిన తర్వాత నా ఫస్ట్ అది అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయక మునుపు నా ఫీలింగ్కి ఇంట్లో ప్రార్థనలో వెళ్ళిన తర్వాత ఇది స్టార్ట్ చేసిన తర్వాత నా ఫీలింగ్కి చాలా వ్యత్యాసం కనబడింది నాకు. కానీ వెంటనే అనుకున్నా, ప్రభువా అది నాకు సవాల్తో కూడిన కార్యమే, కానీ ఒకరోజు దీన్ని పూర్తిగా మానేస్తాను ప్రభువా, అసలు యూట్యూబ్ అనేది రాను. కానీ అనుకున్నంత సులువా
రెండో రోజు వెళ్ళంగానే ఎందుకంటే కుక్క తోక కొన్నిసార్లు అలాగే ఉంటుంది. ఏమనంటే కుక్క ఎలా అయితే తన వాంతికి తిరిగినట్లుగా పంది మళ్ళా కొన్నిసార్లు మన పరిస్థితులు నీకు ఏది నీ ఆత్మ కారణం ఏమంటే నీ ఆత్మ దేని మీద పోషించబడుతుందో చాలా ప్రాముఖ్యమైన కార్యం అది. నువ్వు అనుకున్నావు యూట్యూబ్ చూస్తున్నావు, నువ్వు చూడట్లా, నీ ఆత్మ అక్కడ ఫుడ్ తింటుంది దాన్ని. ఎంతమందికి అర్థమైనదో? ఇంట్లో అంటే కదా పొద్దున టిఫిన్ ఏంటి అని, అలా నీ ఆత్మ అంటే చెప్పు టిఫిన్ ఏంటి అంటే నువ్వేం చేస్తావు అంటే నీకు రోజు యూట్యూబ్ టిఫిన్ అనగానే నీ లోపల 2 కుక్కలు ఉంటాయి. మీలో లేవా 2 కుక్కలు? నాలో 2 కుక్కలు ఉంటాయండి, మీలో 2 కుక్కలు ఉంటాయి. ఏమంటే ఒక్కొక్క ఏ కుక్క బొచ్చు కుక్కలాగా తెల్లగా ఉంటుందండి ఒక కుక్క, ఇంకో కుక్క నల్ల కుక్క ఉంటుంది. ఈ 2 కుక్కలు ఏది కలుస్తుంది? అప్పుడు నువ్వు దేనికి ఫుడ్ పెడుతున్నావో, నువ్వు ఎప్పుడైతే యూట్యూబ్ చూస్తూ ఉంటావో నీకు తెలుసు. మీకు వచ్చింది తెలుసా, మీరు ఏది కాని పని చేసినా లోపల అలారం చెప్పుద్ది, అమ్మా నువ్వు టైం దాటావు నాన్న నువ్వు కొంచెం లోతుగా వెళ్తున్నావు అంటే ఈ తెల్ల కుక్క అరుస్తూ ఉంటుంది, నువ్వు నాకు పెట్టే ఫుడ్ తగ్గించి దానికి ఎక్కువ పెడుతున్నావు, కొంచెం కంట్రోల్లో ఉండంటే నువ్వు అనుకుంటావు ఇంకొక నిమిషమే. ఈ ఒక్క మాట 8 గంటలు తినేసి ఉంటుంది మంది. ఇంకొక నిమిషం అంటూ ఉంటే ఈ తెల్ల కుక్క అంటూ ఉంటుంది కంట్రోల్. ఇది ఫస్ట్ ఇది గట్టిగా ఉంటుంది అంటే ఆహారం ఉంటుంది కదా. నువ్వు ఎప్పుడైతే ఉదయకాల ప్రార్థనలో వెళ్తావో, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఏలియా, మోషే, ఆదాము అసలు నీకు నువ్వే అనిపిస్తావు. ఏమనంటే నడుచుకోండి ఆఫీస్కి వెళ్ళగా నేను యోసేపునేమో, నేనే దానియేలేమో అనిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే చూసిన తర్వాత నీ మనస్సాక్షి కొడతా ఉంటుంది. ఆ టైంలో ఏమో తెలుసా, ఈ తెల్లకొక ఫుడ్ ఉన్నంతసేపు నీతో ఏమంటుంది విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. ఎంతమంది విశ్వాసం కారణం ఏంటంటే నీ లైఫ్ దేని మీద ఆధారపడి ఉన్నది తెలుసా? ఫెయిత్ అనేది ఏదో ఒక్కరోజు వచ్చేది కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం నీలో అది ఎలా ఉండాలంటే స్థిరమైన కథలని విశ్వాసం నిలబడి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కాని ఫుడ్ దీనికి పెడతా ఉంటావో చెప్తూ ఉంటుంది నాకు నీరసం అయిపోతుంది, ఈ తెల్ల కుక్క కరుస్తూ ఉంటుంది నీకు. నువ్వు ఇది మొత్తం చూసిన తర్వాత ఈ నల్ల కుక్క ఏమో ఇంకొంచెం పెట్టు, నువ్వు పూర్తిగా దీన్ని మొత్తం ఏమిటో బలిష్టంగా చేస్తావు. చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఇది కట్టేసి నువ్వు ఆరాధన స్థలానికి రా, నీకు తెలియదు ఏదో నీ హృదయం మీద నిందారోపణ చేస్తూ ఉంటావు. నువ్వు ఒకవేళ నిర్ణయించబడిన వ్యక్తి అయితే, ఆశీర్వాదం కోసం నిర్ణయించబడిన వ్యక్తి అయితే, దేవుని దీవెనల కొరకు నిర్ణయించబడిన వ్యక్తి అయితే, నీ హృదయం నీతో చెప్పొద్దు నువ్వు చేసేది రాంగ్. నువ్వు రాంగ్ డాక్కి నువ్వు ఫుడ్ పెడుతున్నావు. కానీ నేను అనుకున్నా యూట్యూబ్ చూసిన తర్వాత ఒకరోజు అనుకున్నా ప్రభువా ఎలాగైనా మానాలన్నది. కానీ దేవుడు భలే చేశాడండి, ఒక చిక్కులో పెట్టాడు దేవుడు నన్ను. ఆ టైంలో అంటే నువ్వు ఆశపడితే కొన్నిసార్లు నీకు ఎలా మారాలో తెలియదు, నువ్వు ఎలా మారాలో ఆయన మారుస్తాడు నిన్ను. ఆ చిక్కులో చిక్కుపడిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా ఈ చిక్కులో ఉండగా నేను వస్తాను, నా లైఫ్లో మళ్ళీ యూట్యూబ్ చూడండి ప్రభువా అని. ఓకే రైట్, అదేమవ్వాలి, నిజంగా చిక్కు విడిపోయింది. తర్వాత యూట్యూబ్ని చూసాం, బాబు దీనికి నమస్కారం నాయన. కానీ ఇది నీకు ఎంతమందికి అర్థమవుతున్నదో దానివల్ల నీ ఆత్మ దెబ్బతింటుంది. అదొక డైమెన్షన్, అదొక అంటే పరిమాణంలో దెయ్యాలు పనిచేస్తాయి దాంట్లో. ఇదైపోయిన తర్వాత అనుకున్నా అరే సరే ఇంకా యూట్యూబ్ పక్కన పెట్టేసి అనుకున్నా నేను పరిశుద్ధున్న ఫీలింగ్ నాకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాను వెళ్ళంగానే వాక్యం అంతా వినేసిన తర్వాత వాట్సాప్ స్టేటస్లు చూస్తాం కదా అందరూ. ఎంతమందికి ఉంది అలవాటు? మీరు ఎప్పుడు నా వాట్సాప్లో స్టేటస్ చూసుంటారు, ఎప్పుడు మీ స్టేటస్ చూసినట్టు నా ఫోటో కూడా కనబడి ఉండదు మీకు. ఎప్పుడైతే స్టేటస్లు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత నీ ఆత్మ ఫీడ్ అవుతూ ఉంటుంది, అంటే నీ ఆత్మ దాని మీద భుజిస్తూ ఉంటుంది దాన్ని. ఎంతమందికి అర్థమవుతుందో? నేను చెప్తున్న లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? నీ ఆత్మ తినిన దాన్ని బట్టే బలాన్ని పొందుకుంటుంది అది. అయితే మీరు గమనించిన ఎప్పుడైతే ఇది చూస్తున్నానో నా స్పిరిట్ చెప్తుంది సుదర్శ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. నువ్వు ఎందుకంటే వాక్యానుసారంగా నువ్వు ఎంతలోనికి వచ్చినా ఎక్కడో సినిమా పాట అలా కనబడుద్ది. ఎందుకంటే వాట్సాప్ స్టాటస్లో అన్నీ ఏం పడతారు, నడిపించినానా జీవనాది ఆ పాటలు పడతారు, అవి బెటర్ కాదు కదా. ఏదో సినిమా పాట వస్తుంది, నువ్వు కాదు అంటేనే చూస్తావు, ఇది మైండ్లో పడిపోతుంది. తర్వాత ప్రభా ఈ చెత్త కూడా వద్దు ప్రభా అని పక్కన పెట్టి తర్వాత నేను ఇదే అయిపోయిన తర్వాత సరే నాకు న్యూస్ తెలియాలంటే ఎలా, సరే గూగుల్ వాడడం మొదలుపెట్టా. కానీ తర్వాత ఇది కూడా వద్దు ప్రభా, తర్వాత టెలిగ్రామ్, తర్వాత ఇది కూడా నాకు వద్దు ప్రభా. ఇక ఆఖరికి ఎలా ఉన్నదంటే కారణం ఏమంటే కిద్రోన్ అంటే అర్థం ఏంటి తెలుసా? వేర్పాటు. ఏలే ద్వారా నిన్ను దేవుడు ఎలా పోషిస్తాడంటే నువ్వు లోకం నుండి వేరవనంత వరకు నీ పని నా పని ఎలా ఉంటుందంటే చర్చకు వచ్చిన తర్వాత పాస్టర్గా చెప్తారు ఇది 6వ ముద్ర, ఇది 7వ ముద్ర అనగానే నోట్స్ రాసు 6వ ముద్ర 7వ ముద్ర. కొంతమంది 6వ ముద్ర 7వ ముద్ర సరే 6వ ముద్ర 7వ ముద్ర నీ మీద ఏ ప్రభావితం చూపించింది? ఏం లేదు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి ముద్ర గురించి మాట్లాడుతావు, ఇంటికి వెళ్ళి టీవీ చూస్తావు. ఇక్కడికి వచ్చేమంటే ఎత్తబట్టు విశ్వాసం అంటావు, ఇంటికి వెళ్ళి టీవీ చూస్తావు. ఇక్కడ ఒక దాని గురించి మాట్లాడుతావు, నువ్వు ఫోన్ ఒకటి చూస్తావు. కానీ ఏలియాని దేవుడు పోషించాలంటే కిద్రోన అంటే అర్థం ఏంటంటే వేర్పాటు. నువ్వు దేవుడు వాక్యం చేత పోషించబడాలంటే, ఈ వాక్యం చేత నీ ఆత్మ తాకబడాలి అంటే నువ్వు సంపూర్ణంగా లోక కార్యాల నుండి వేరైతే తప్ప దేవుడు నిన్ను పోషించలేడు. ఆయన ఎంతమందికి అర్థమైనదో?
కిద్రోన్ అంటే అర్థం ఏంటి తెలుసా? చిన్న, అది కిద్రోన్ అనే వాగు కూడా చాలా చిన్న వాగండి. కారణం, ప్రకటనలో ఆయన వచ్చేటప్పుడు పెద్ద గ్రంథాన్ని పట్టుకొని వచ్చాడు లేదు, కానీ సూచనలో కూడా ఆయన తెరవబడిన చిన్న పుస్తకాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన ఈ వధువును పోషించడం కొరకు ఆయన బలిష్ఠుడైన దేవదూతగా తెరవబడిన పుస్తకంతో వచ్చి ఈ ఏలియాను పోషించడానికి. ఎంతమంది ఉన్నారు అక్కడ పోషించబడేవాళ్ళు, వాక్యం చేత ఆనందించబడేవాళ్ళు? కానీ రహస్యమైన ఆహారం ఎవరు? మీరు గమనించండి, రహస్యమైన స్థలం ఎవరి కొరకు? ఎక్కడ? యేసు అనే రహస్యమైన స్థలం ఉన్నది. 2 పంపించేటప్పుడు రహస్యమైన సువార్థకులు పంపించాడంట. ఏ సువార్థకులు అంటే మీరు ఎక్కడైనా గమనించండి, మీరు చికెన్ కూర వండుతా పావురాన్ని పక్కన పెట్టండి, ఏం చేస్తుంది? దాని పని చేస్తుంది, మీ పని మీరు చేస్తారు. చికెన్ కూర వండుతా పక్కన కాకిని పెట్టండి, ఏం చేస్తుంది? మీరు చికెన్ కూర చేస్తారు, అదేమో భోజనం చేస్తుంది, అంతకుమించి తేడా ఏమి ఉండదు. తర్వాత అది తినేస్తుంది మొత్తం. కానీ అసలు ఏరియా ఉంటే ఏరియాకు కాకుల ద్వారా దేవుడు ఎందుకు పంపాడు ఆయన? కారణం, వర్తమానికులు కూడా రహస్యమైన వర్తమానికులు పంపాడు. కారణం మీకు వచ్చింది తెలుసా? ఇదే కాలంలో వాక్యాన్ని కలగలుపు చేస్తే విశ్వాసులు పెరుగుతారని ఎంతోమంది బోధించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు రహస్యంగా కొంతమంది వర్తమానికులు దాచి, ఆయన ఈ కాలం కొరకు వాక్యాన్ని దాచి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని, స్వచ్ఛమైన వాక్యం స్వచ్ఛమైనదిగా ఇచ్చేట్లు. నీ హృదయం బాధపడ్డా నో ప్రాబ్లం, నీ హృదయం కోసుకుపోయిందన్నా నో ప్రాబ్లం. బ్రదర్ నేను చాలా హట్ అయ్యావు, చాలా మంచిది, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఈరోజు నేను చాలా హట్ చేసావు అంటే నువ్వేమన్నా అంటే బ్రదర్, మనం ఎప్పుడు చెప్తుంటే గాడ్ బ్లెస్, ఒకవేళ వాక్యంలో ఫలానా సిస్టర్ చాలా మంచి సిస్టర్ అంటే ఈరోజు ఏంటో వాక్యం నన్ను తాకినట్టు అనిపించింది. ఒకవేళ నీలో పొరపాటు ఎత్తి చూపిస్తే కాకుల ద్వారా దేవుడు నీకు వర్తమానం పంపాలంటే, రహస్యమైన వర్తమానం నీ దగ్గరికి రావాలంటే, ఆమేన్, రహస్యమైన స్థలంలో దేవుడు దాచాడు ఏలియాని, రహస్యమైన వర్తమానాన్ని దేవుడు పంపుతున్నాడు. ఆయన రహస్యమైన ఆహారాన్ని పంపుతున్నాడు. ఆయన ఆ ఫుడ్ ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికి తెలియదండి, అది మిస్టరీ. ఎక్కడి నుండి వచ్చిందంటే పరలోకం యొక్క సింహాసనం దగ్గర నుండి. బ్రదర్, నీకు నాకు వర్తమానం ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు నేను అమెరికా నుండి వచ్చిన వర్తమానం వినట్లా, కెంటకీ నుండి వచ్చిన వర్తమానం వినట్లా, కానీ నువ్వు నేను పరలోకంలో నుండి స్వయంగా దేవుని యొక్క సన్నిధానం దగ్గర వచ్చిన వర్తమానాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆయన కారణం, నువ్వు ఏదో వల్ల ముందుగా నిర్ణయించబడ్డావు. ఈ కరువు కాలంలో నీ డొక్కలు ఎండిపోకూడదు, నీ బలం తగ్గిపోకూడదు, నీ కన్నులు క్షీణించిపోకూడదు, నువ్వు నీరసించిపోకూడదు. కానీ ఏలియా ముందట బలంతో ఉండినట్లుగానే, ముందట శక్తితో ఉండినట్లుగానే, ముందట అభిషేకంతో ఉండినట్లుగానే అపోస్తలుల మధ్యలో అదే బలం, అదే కార్యాలు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిజంగా మనం నిర్ణయించబడ్డామా? దేని కొరకు? స్వస్థత కొరకు, ఆశీర్వాదం కొరకు. ఈ కరువులో పోషించబడడానికి దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆయన ఎంతమంది ఆమె అంటారు? నిజమేనా? సరే, ఒక్క కారణం చెప్పింది, ఫైనల్ అయిపోయిందండి టైం. సరే, అందరు లేచి నిలబడతామండి. ఇప్పుడు అడగొచ్చిన వరాలు గొప్పవా, క్రియలు గొప్పవా? ఎంతమంది కళల వరం కావాలి ఇక్కడ? ఎంతమందికి స్వస్థపరిచే వరం కావాలి? కానీ ఎంతమందికి క్రీస్తులా జీవించాలని ఆశ ఉన్నది? అదే గొప్పది కదా. సరే, క్రియలు గొప్పదా, విశ్వాసం గొప్పదా? వాటి ముందు అటు ఎటు చెప్తే అన్న తర్వాత బలిపెట్టి ఆయన సరి చేసుకుంటాడు అటు. సరే, మీరు గమనించండి, విశ్వాసం గొప్పదా, క్రియలు గొప్పవా అంటే 2 సమాంతరమే. కారణం ఏమయ్యా అంటే, విశ్వాసం లేకపోతే, మీరు గమనించండి, నీలో విశ్వాసం ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎవరన్నా నా వెంక చూసి నాకు విశ్వాసం ఉందో లేదో చెప్పండి. నా ఫేస్ నేను నవ్వినా మీకు తెలియదు, నేను ఏడ్చినా తెలియదు, నేనేం చేసినా. మీలో విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. కానీ నీలో విశ్వాసం ఉన్నదో లేదో ఎవరికి తెలుసా? దేవుడికి తెలుసు. కానీ నీలో ఉన్న విశ్వాసం నేను ఎలా గుర్తుపడతావు తెలుసా? నాలో ఉన్న విశ్వాసం నువ్వు ఎలా గుర్తుపడతావు తెలుసా? నువ్వు చేసే క్రియ ద్వారా నీలో విశ్వాసం ఉందో లేదో నాకు అర్థమైంది. ఎంతమంది అవునంటారు? మీలో విశ్వాసం ఉంటే తప్పక ఎలా రుజువు అవ్వాలి? ఆమేన్. ఎంతమంది హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం చదివిన వాళ్ళు ఉన్నారు? ఆ అధ్యాయం అంతా ఏమంటది? విశ్వాసం బట్టి విశ్వాసం బట్టి విశ్వాసం బట్టి విశ్వాసం బట్టి. అవునా కదా? సరే, విశ్వాసం బట్టి హేబేలు రక్షించబడిన అంతేనా? విశ్వాసం బట్టి అబ్రహాం రక్షించబడిన అంతేనా? విశ్వాసం బట్టి నోవాహు రక్షించబడిన అంతేనా? విశ్వాసం బట్టి సంసోను విశ్వాసం అంతేనా? ఏమో, కానీ నేను అట్లా చదవట్లేదు మరి బైబిల్ని. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కన్నా శ్రేష్టమైన బలి అర్పించాను. విశ్వాసం అన్నదంటే విశ్వాసం రుజువు చేసే క్రియ పక్కన ఉన్నది కదా.
ఎంతమందికి అర్థమైనదో? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా ఎల్లక మునుపు దేవుడికి ఇష్టడైన సాక్ష్యం పొందాను. ఎంతమందికి అర్థమవుతున్నదో? హేబేలుకి విశ్వాసం ఉన్నదా? విశ్వాసంతో చేసిన క్రియలు ఒకటి ఉన్నదా? ఎంతమందికి అర్థమవుతున్నదో? హనోకు విశ్వాసం ఉన్నదా? విశ్వాసంతో చేసిన క్రియ ఒకటి ఉన్నదా? విశ్వాసమును బట్టి అబ్రహాము, ఆమేన్, ఎలా తనతో ఇంకో ఏముంటుందంటే తనతో పాటు అదే వాగ్దానానికి సమాన వారసులైన యాకోబు, ఇస్సాకు, యాకోబు అనేవారు కూడా గుడారంలో వాళ్ళు నివసిస్తా వారు సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు. ఏమనంటే ఈ లోకం మాది కాదు నాయన, ఈ స్థలం మాది కాదు నాయన, మేము పరదేశులుగా ఈ స్థలానికి వచ్చాం, యాత్రికులుగా ఈ స్థలం వచ్చాం, ఇది మాది కాదని మాకు ఒక నిలువరమైన స్థలం ఉన్నదని గుడారాసారి నిరూపించారు. ఏమనంటే ఇది మా ల్యాండ్ కాదు ఇది అని. ఆమేన్. విశ్వాసం ఉంటే ఆమేన్. ఎంతమంది ఇక్కడ విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారు? ఎంతమంది విశ్వాసం నాకు తప్పగా 100% దేవుడు విశ్వాసం ఇస్తాడని నమ్ముతున్నారు? కారణం ఏమంటే కొన్నిసార్లు నువ్వు అనుకున్న విశ్వాసం, నేను అనుకున్న విశ్వాసం పరిపూర్ణం కాదు. మీరు గమనించండి, ఒకే యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడున్న శిష్యుల వైపు తిరిగిన తర్వాత, అంటే పరిస్థితుల వైపు తిరిగి మీరు అవిశ్వాసులు అంటే అక్కడున్న మీరు అందరూ మనం అందరం ఏమంటాం అంటే మనం అక్కడ ఉంటే వెనకాలండి ఆమేన్ ప్రభా అవిశ్వాసు ప్రభా నిన్ను బయలు చూపను అవిశ్వాస ప్రభా. సరే, మరి అదే యేసు ప్రభు ఎప్పుడైతే శిష్యుల వైపు తిరిగి అవిశ్వాసులైన మూర్ఖతరములా, అదే విశ్వాసులైన మూర్ఖతరములారా అంటే మనం ఏమంటాం? ఆమేన్ అంటావా? కారణం ఏంటంటే మన లైఫ్ అక్కడ కనబడుతూ ఉంటుంది. ఇదేంటి వాళ్ళేమో దేవుడు నమ్మలేదంటే అవిశ్వాసం అంటే బాగానే ఉన్నది, వీళ్ళేమో వేటిని విడిచిపెట్టారు, వాళ్ళు విడిచిపెట్టారు, వీళ్ళు ఫ్యామిలీ విడిచిపెట్టారు, వీళ్ళు వాళ్ళకున్న సమస్యను విడిచిపెట్టిన తర్వాత. కానీ ఇప్పుడు నీకు నాకు దేవుడు ఏం కోరుతున్నాడంటే నీకు నాకున్న విశ్వాసం ఇవ్వాలంటే చిన్న విశ్వాసంతో కాదు, కానీ ఆయన అనుకున్న కొల దగ్గరికి, ఆయన అనుకున్న పరిమాణం దగ్గరికి ఎదగాలి 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 ఎదగాలి. కారణం ఎప్పుడైతే నీ ఫెయిత్ ఎదుగుద్దో, మీరు చాలాసార్లు ఏమనుకుంటామంటే ఫెయిత్ అంటే మనం ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత, కానీ ప్రవక్త చాలాసార్లు చెప్తాడు ఫెయిత్ ఎలా ఉంటుంది తెలుసా? చాలా హంబుల్గా ఉంటుంది. నువ్వేదో చేస్తే వచ్చేది కాదు. నీ ఫెయిత్ ఎలా ఉండాలి తెలుసా? కొన్నిసార్లు చాలా సింపుల్ ఫెయిత్ చాలు, అంటే సాధారణ విశ్వాసం. ప్రవక్త నిలబడి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళంగానే ఒక మీటింగ్లో ఉన్నాడు ఆయన, అక్కడ గుడ్డి వ్యక్తి, మనకు చాలామంది తెలిసిన సాక్ష్యం ఇది. ఆ చిన్న బిడ్డ కన్నులు కనబడి చిన్న బిడ్డ ఆ స్థలంలో ఉండగానే వెంటనే ప్రవక్తను పట్టుకొని అంటే కన్నులు లేక డాడీ 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 అని ఎత్తుకుతూ ఉంటే ఆ కుమార్తె విశ్వాసాన్ని మీరు ఒక్కసారి జస్ట్ మీ లుక్ అంటే ఆ విశ్వాసం మీద ఉంచండి. తను ఇంతకుముందు తన కలతో ఎన్నడూ చూడలేదు ఆ కార్యాన్ని, కానీ లిటిల్ ఫెయిత్ ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ చూడండి, అంటే చిన్న విశ్వాసం కానీ ఎంత బలమైన విశ్వాసమో చూడండి. కారణం మనం ఒకరోజు విశ్వాసంగా ఉంటాం, రెండో రోజు అవిశ్వాసంగా ఉంటాం, మూడో రోజేమో సెకండ్ క్లాస్ విశ్వాసంగా ఉంటాం, మూడో రోజు 4th క్లాస్ విశ్వాసంగా ఉంటాం, 4వ రోజు విశ్వాసం ఉందో లేదో తెలియదు. కానీ ఆ చిన్నపిల్ల ఫెయిత్ చూడండి. మీరు కొన్నిసార్లు అనుకునేది, నేను అనుకునేది విశ్వాసం అంటే ఏదే కాదు, కానీ చాలా సింపుల్గా ఏమంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయి నాతో పాటు ఉన్నాడు. నువ్వు కామన్గా అనుకున్నదే గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది అదే కార్యాన్ని. ఆ చంటి బిడ్డ ఎప్పుడైతే ప్రవక్తను పట్టుకున్న తర్వాత ఆయన అడుగుతున్నాడు, ఎందుకు ఈ స్థలానికి వచ్చావు అంటే నేను విన్నాను ఇక్కడ అద్భుతాలు జరగబోతున్నాడు. ఎంత సామాన్యమే చూడు. సరే కానీ ఈయన అడుగుతున్నాడు, నువ్వు నమ్ముతున్నావా అద్భుతాలు జరుగుతాయంటే? అయ్యా నేను నమ్ముతున్నాను అద్భుతాలు. దానికి ఉపవాస ప్రార్థన చేయగల. కానీ గుండెల నిండా ఏమనంటే విశ్వాసం రావాలంటే అపనమ్మకం ముందు బయటకు పోవాలి, సందేహాలు బయటకు పోవాలి, డౌట్స్ బయటకు పోవాలి. మాట ఇచ్చే దేవుడు నిలబడే దేవుడైనా, నిలబడలేకపోతే మాట ఇవ్వడైనా, వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పగా నెరవేర్చే దేవుడని చూడండి. సింపుల్ ఫెయిత్. కానీ వెంటనే పట్టుకుని అడుగుతున్నది, అయ్యా నేను నమ్ముతున్నాను అనగానే, సరే మరి నువ్వు ఇక్కడికి వచ్చింది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇలాగ ఒక సాక్ష్యాన్ని విన్నా, 10 సంవత్సరాలుగా గుడ్డివాడుగా ఉన్నవాడి కనులు ఈ ఉదయకాలం మీద తెరవబడ్డమనే సాక్ష్యాన్ని విన్నా. సరే ఇప్పుడు నేను నీ కొరకు ఏం చేయాలంటే చూడండి, సింపుల్ ఫెయిత్. అమ్మాయి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నదో. నువ్వు నమ్ముతున్నావా అంటే నో రీజన్స్. ఇప్పుడు ఇక్కడ అడగచ్చా, మీరు నమ్ముతున్నారా? స్వస్థత ఇప్పటికీ జరుగుతుంది నమ్ముతున్నారా? మీరు ఎత్తబాట్లో ఉంటారని మీరు నమ్ముతున్నారా? ఇది మీరేదో చేసేది కాదు, మీరు నిర్ణయించబడితే. సింపుల్ ఫెయిత్. ఎంతమంది నమ్ముతున్నారు నేను నిర్ణయించబడ్డానని? మీరు గమనించండి, అది చాలా సింపుల్ ఫెయిత్ అక్కడ. సరే నేనేం చేయాలని కోరుకుంటున్నామంటే ఆవిడ ఎంత సింపుల్గా చెప్పిందంటే ఆ మాట ఇప్పటికి మర్చి, అయ్యా నన్ను ఒక్కసారి ఆ కూటమి ఎక్కడ జరుగుతుందో ఆ సేవకుడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, ఇంకా తర్వాత నువ్వు నన్ను వదిలేనా పర్లేదయ్యా, కారణం అక్కడి మా నాన్న నేను ఎత్తుక్కుంటా. ఫెయిత్. ఎటువంటి విశ్వాసం అది? నువ్వు అక్కడ దాకా ఎంతమందికి అర్థమవుతున్నదో? సింపుల్ ఫెయిత్. కానీ క్రియ ఏమంటున్నదంటే నేను ఇక్కడ ఎదుగుతున్నాను కదా విశ్వాసమును బట్టి. ఆమేన్. విశ్వాసమును బట్టి ఏమంటుందంటే, అయ్యా నువ్వు కానీ నా స్థలానికి ప్రవక్త అన్నాడు. అసలు ఆ వ్యక్తిని చూస్తే నేను వేషధారణేమో అని నాకు అనిపించినది. కానీ వెంటనే ప్రార్థించి, ప్రభువా ఈ చిన్న బిడ్డ విశ్వాసాన్ని దయచేసి దీవించండి. ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో చల్లని గాలి దేహం మీద అలా వెళ్దాగానే
వెంటనే చెప్తున్నాడు, నీకు ఎక్కడ స్వరం వినబడుతుందో ఆ వైపుకి తలలేపుతావా? ఎంత ఫెయిత్ అది! సింపుల్ ఫెయిత్. ముందు నీ సందేహాన్ని నువ్వు పక్కన పెట్టగలిగితే, కారణం నువ్వు సత్క్రియ చేయాలంటే విశ్వాసం లేకుండా ముందుగా ఏర్పరచబడిన క్రియలు మనం చేయలేమండి. కానీ ఎప్పుడైతే దేవుడు అనుకున్న విశ్వాసం నీలోనికి వస్తుందో, నువ్వు మంచిగా జీవించాలి. నీకు నువ్వు అంటే మనమేదో చేయడం కాదు, ఇది ఆల్రెడీ నీలో ఉన్నదే నీతో జరిగిస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? మేము ముందుగా నిర్ణయించబడిన వాళ్ళం ఆశీర్వాదం కొరకు, స్వస్థత కొరకు, ఎత్తబట్టు కొరకు, దేవుని రాజ్యం కొరకు, 1000 ఏళ్ల పాలన కొరకు, దేవుని ప్రతి ఆశీర్వాదం కూడా లిటిల్ ఫెయిత్. దేవుడు మనందరికీ అటువంటి విశ్వాసాన్ని ఇచ్చి నిలబెట్టును గాక. దయచేసి అందరూ కళ్ళు మూసి ప్రార్థిద్దాం. గర్భఫలమైన నాదేష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నాదేష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నా హృదయమర్పింతును. నా హృదయమర్పింతును. నా హృదయమర్పింతును. తండ్రివైన దేవా, ప్రభువా, పరిశుద్ధుడా నాయన, మీ నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసము క్రియలు అనేవి మా తండ్రి అవి భార్యాభర్తల వంటివి అని ప్రభా ప్రవక్త వివరంగా మాట్లాడుటను మీ వర్తమాన ముందు మా ప్రభా మేము చదివి ఉన్నాం, విని ఉన్నాము నాయన. మా తండ్రి మొట్టమొదటిగా మీరు చూసేది హృదయాంతరంగంలో విశ్వాసమని, అదే మీ లేఖనాల్లో కూడా మొదటగా మీరు రాశారు తండ్రి. మా తండ్రి తర్వాత క్రియలను గురించి రాశారు ప్రభా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని మా తండ్రి పౌలు ద్వారా వివరంగా మీరు తెలియజేశారు. మా తండ్రి కాలాన్ని బట్టి మేము చూడగా ప్రభా, మా తండ్రి ఎడ్ల బండి కాలాన్ని మేము దాటిపోయాం, మోటారు కార్ల యొక్క కాలం దాటిపోయాం, విమానం యొక్క కాలము దాటిపోయాం, రాకెట్ యొక్క యుగంలోనికి తండ్రి మా ప్రభా మేము వచ్చి ఉండగా నాయన, ఇప్పుడు ఎత్తబడే విశ్వాసమును తండ్రి మీ ప్రజలు కలిగి ఉండాలని కోరుతున్న వాడవ నీవే ప్రభా.
ఎట్ల వంటి విశ్వాసము కాదు గాని, మోటారు కారు యుగము కాదు గాని, ఓ విమాన యుగము కూడా కాదు గాని, అది పైకెళ్ళి మళ్ళా దిగును గాని, రాకెట్ వంటి విశ్వాసమును మా ప్రభువా, ఎత్తబడే విశ్వాసమును మా తండ్రి కోరుచున్నవాడు నీవే కనుక వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ మా ప్రభువా ఎత్తబడే విశ్వాసమనివ్వండి. విశ్వాసము తప్పక నిరీక్షణ కలిగి ఉండను కనుక మా తండ్రి నాయన మీ రాజ్యమునకు వచ్చిన నిరీక్షణనివ్వండి. నిరీక్షణ తప్పనిసరిగా మీ యందు ప్రేమ ఉంటేనే తప్ప అది నిరీక్షణ కలిగి ఉండను కనుక ప్రేమలో సంపూర్ణమగినట్లుగా దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు మీ దాసుని మీరు మరుగు చేసుకొని మీరు మాట్లాడిన వాక్కును బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు.